భూపతి గారు. కేవలం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఈ స్పిన్ అనే ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ పవరా వాట్ సార్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్? సక్సెస్ఫుల్ ప్లేయర్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్. సక్సెస్ఫుల్ ప్లేయర్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్ అనేటువంటి దాని గురించి తెలుసుకోవడం కోసం సారాలు ప్రత్యేకించి ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళి వచ్చారంటే ఆలోచించండి ఎంత మీటింగ్ ఎంత ఇంపార్టెంటో. కాబట్టి మీరందరూ కూడా ఇమీడియట్ గా మీ ఎవరైనా ఇంపార్టెంట్ ఎవరైనా మిస్ అయి ఉంటే వాళ్ళందరూ యాడ్ చేయండి. ఒకసారి అందరూ కూడా అన్మ్యూట్ ఇవ్వండి సార్. సార్కి వెల్కమ్ చెప్పండి. సార్ భూపత్ సార్ వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్ భూపతి సార్. గుడ్ మార్నింగ్ సార్ భూపత్ సార్. వెల్కమ్ సార్. సార్ భూపత్ సార్ వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ భూపతి గారికి. సార్ భూపత్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ భూపతి సార్. వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ భూపతి. సో థ్యాంక్ యూ లీడర్స్. గుడ్ మార్నింగ్ సార్ భూపతి సార్. సార్కి ఇంకా ఎవరైనా చెప్పాలంటే మెసేజ్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ సార్. కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ సార్. వాయిస్ క్లియరా సార్? క్లియర్ సార్, క్లియర్. సో గుడ్ మార్నింగ్ లీడర్స్. వెల్కమ్ టు జూమ్. సార్ వాయిస్ క్లియరా సార్? హలో. సార్ క్లియర్ గా ఉంది. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. కంటిన్యూ చేయండి. నేను ఎక్కడైనా బ్రేక్ ఉంటే చెప్తాను. ఓకే సార్. ఓకే సార్. సో గుడ్ మార్నింగ్ లీడర్స్. సో నా పేరు భూపతి అండి. సో నేను ఒక స్కూల్లో టీచర్ కింద పనిచేసేవాడిని. నాకు ఈ ఇండస్ట్రీని పరిచయం చేసింది మా అప్లైనర్ శివశంకర్ గారండి. అదేవిధంగా నాకు సపోర్ట్ ఇస్తూ ముందుకు తీసుకెళ్తుంది రవితేజ గారు, డైమండ్ డైరెక్టర్ అండి. మాకు విలువైన సూచనలు ఇస్తుంది మా అప్లైనర్ రవికృష్ణ సార్ అండ్ మరియు దొరబాబు గారికి కూడా థ్యాంక్స్ అండి. అదేవిధంగా మన టీంని ముందుకు తీసుకెళ్తున్న సాహు గారికి కూడా థ్యాంక్ యూ అండి. అదేవిధంగా మన మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ బాలి గారు కూడా స్పెషల్ థ్యాంక్స్. సో నేను వెస్టేజ్లో ప్రొడక్ట్స్ వాడడం వల్ల హెల్త్ అనేది వచ్చిందండి. అదేవిధంగా కంటిన్యూ చేస్తూ నాకు వచ్చిన రిజల్ట్స్ని ఒక 6 షేర్ చేయడం వల్ల బ్రాంజ్ డైరెక్టర్ అయ్యానండి. అదేవిధంగా సిల్వర్ కూడా నేను క్వాలిఫై అయ్యానండి. సో అయితే రీసెంట్గా మేము మా అప్లైనర్ రవితేజ గారితో కలిసి స్పిన్ మీటింగ్ సక్సెస్ఫుల్ ప్లేయర్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్. సో సక్సెస్ఫుల్ ప్లేయర్ అంటే ఎవరైతే బాగా సక్సెస్ అయ్యారో వాళ్ళని మనం సక్సెస్ఫుల్ ప్లేయర్ అంటాం. సో ఉదాహరణకి మనం క్రికెట్లో చూసుకుంటే సచిన్ టెండూల్కర్ సక్సెస్ఫుల్ ప్లేయర్. అదేవిధంగా మన సౌత్ రీజియన్లో సో ఈ వెస్టేజ్లో సక్సెస్ఫుల్ అయింది ఎవరంటే సుబ్బయ్య శెట్టి గారండి. సో అందువలన ఎంఎస్ఆర్ అసోసియేషన్లో మీటింగ్స్ అన్నీ కూడా సుబ్బయ్య శెట్టి గారితో జరిపించడం జరుగుతుందండి. సో మేము ఈ మీటింగ్కి వెళ్ళామంటే హైదరాబాద్. సో అరౌండ్ 10 o'clock రీచ్ అవ్వడం జరిగింది. సో విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లోనే మనకి ఈ హాల్ అనేది 1000 మెంబర్స్ అనేది ఫిల్ అవ్వడం జరిగిందండి. సో మన సైడ్ చూస్తుంటామండి టైం ఎంతైనా సరే హాల్ అనేది ఫిల్ అవ్వదు, కానీ అక్కడ డిసిప్లిన్ అనేది చాలా సూపర్ అండి. విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ అరగంటలోనే మొత్తం హాల్ అనేది మనకి కంప్లీట్గా ఫుల్ అవ్వడం జరిగిందండి.
సో అసలు ఈ స్పిన్ ప్రోగ్రామ్ అనేది మెయిన్గా మనకి స్టూడెంట్కి సంబంధించిందండి. సో ఈ మీటింగ్ అనేది ముఖ్యంగా ఎవరైతే 18 సంవత్సరాల పైన మరియు 25 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి ఈ మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీన్ని స్టార్ట్ చేసింది ఎవరంటే సైదుల్ గారు స్టార్ట్ చేశారండి. స్టార్టింగ్లో సార్ ఏం అబ్జర్వ్ చేశారంటే వచ్చేటప్పుడు ఒక పర్సన్ ఇక్కడ మీటింగ్ జరుగుతుందండి, లక్షలు వస్తాయి అన్నట్టుగా ఎవరో ఇన్విటేషన్ చేశారంటండి. సో దానికి క్లారిటీ అనేది ఇచ్చారండి. ఎక్కడైనా మనకి మీటింగ్ జరిగితే మనం ఏ విధంగా ఇన్వైట్ చేయాలి, ఒక బిజినెస్ ఆపర్చునిటీ ఉందండి, దాని పేరు వెస్టేజ్. సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి 46 లక్షలు తీసుకునే వ్యక్తి మీటింగ్కి వస్తున్నారు, నేను వెళ్తున్నాను, మీరు కూడా రండి, మీటింగ్ అటెండ్ అవుదాం అని బిజినెస్ మోడల్ని పరిచయం చేయమన్నారండి. సో మన వెస్టేజ్ అనేది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ కింద వస్తుందండి. సో ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది ఫ్యూచర్ ఆఫ్ ఇండియా. సో మనం ఇప్పుడు చూసుకుంటే ఈ 2021 నుంచి 25 అనేది గోల్డెన్ ఎరా అండి. సో ఎవరైతే ఈ టైంలో ఎంటర్ అయ్యారో వాళ్ళందరూ కూడా మంచి చెక్స్తో ఉన్నారండి. సో మనం ఏం చేస్తుంటాం అంటే ఈ వెస్టేజ్ ఆపర్చునిటీని మనకు కనిపించిన పర్సన్కి చెప్పాలా వద్దా అని సందేహంలో ఉంటారు. సో ఈ సందేహంలో ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకు తెలిసిన పర్సన్ అనేది అవతల టీంలోకి జాయిన్ అవ్వడం అనేది జరుగుతుంది. సో తర్వాత అనుకుంటాం ఆ పర్సన్కి నేను ముందే చెప్పాల్సి ఉంది, లేదంటే నేను ముందే చెప్దాం అనుకున్నానండి అవ్వలేదు, సో అన్నట్టుగా అవుతుంది. సో అందువల్ల మనం ఏం చేయాలంటే మన కనుచూపు మెరలో ఉన్న వాళ్ళందరికీ మన బిజినెస్ ప్లాన్ అనేది చెప్పాలండి. అదేవిధంగా ఎవరైతే కాంటాక్ట్ లిస్ట్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా మనం ప్లాన్ అనేది చెప్పాలి. సో అసలు ఈ బిజినెస్ ఏందనేది మనం ఒకటి తెలుసుకోవాలండి. సో మనకి ఈ మధ్య రీసెంట్గా మనం చూసుకుంటే ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అయ్యాయండి. అందులో మనకి ఢిల్లీ సీఎం రేఖా గుప్తా గారు కూడా చెప్పారండి. సో ఈ బిజినెస్ గురించి ఎందుకు అంత బాగా మాట్లాడుతున్నారు, అదేవిధంగా ఒక IAS ఆఫీసర్ సైతం జాబ్ వదిలి ఎందుకు వెస్టేజ్లో పనిచేస్తున్నారు అనేది మనం తెలుసుకోవాలండి. సో ఈ అవకాశం అనేది, ఈ బిజినెస్ అనేది ఉంది అంటే వెస్టేజ్లో ఏదో ఉందండి. సో దాన్ని ముందు మనం గ్రహించాలి. సో మనకి మీటింగ్ చూస్తే ఈ మొత్తం MSR సార్ అసోసియేషన్లో MSR గారికి ఏ టైంలో ఏ మీటింగ్ పెట్టాలనేది ఆయనకి వెన్నతో పెట్టిన విద్య అండి. సో ఒక్కొక్క టైంలో ఒక్కొక్క మీటింగ్స్ అనేది పెడతారండి. అంటే ఎప్పుడు స్టూడెంట్స్కి పెట్టాలి, ఎప్పుడు మహిళలకు పెట్టాలి, ఏ విధంగా సాధారణ మీటింగ్లు అనేది ఆర్గనైజ్ చేయాలనేది మొత్తం అన్నీ కూడా ఆయనే చూసుకుంటారండి. సో MSR గారు స్టార్ట్ చేస్తూ ఏం చెప్పారంటే, సో ఇదే వెన్యూ ఇబ్రహీంపట్నంలో సుబ్బయ్య శెట్టి గారితో మీటింగ్ అనేది జరగడం జరిగింది. సో ఇక్కడ ఉన్న లీడర్స్ అందరూ కూడా వెస్టేజ్ని నమ్మి పనిచేశారు, వీళ్ళ వంశమే మారిపోయింది అని చెప్పి మన సుబ్బయ్య శెట్టి గారికి కృతజ్ఞతలు చెప్పారండి. సో ఇక్కడ మనం ఈ మీటింగ్ నుంచి ఏం నేర్చుకోవాలంటే మన అప్లైన్ అంటే మన గురువు గారి పట్ల కృతజ్ఞతతో ఉండాలండి. సో ఎప్పుడైతే మనం కృతజ్ఞతతో ఉంటామో మనం కూడా ఆటోమేటిక్గా సక్సెస్ అయ్యాము. సో స్టార్టింగ్లో నేను అబ్జర్వ్ చేసింది అదండి. సో నేను మా గురువుగారు కృతజ్ఞతతో సక్సెస్ అయ్యాను. సో గురువుగారు సుబ్బయ్య శెట్టి గారు లేకపోతే MSR అనే వ్యక్తి జీరో. సో ఎప్పుడైతే MSR అనే వ్యక్తి జీరో అయ్యారో MSR గారి కింద సైదుల్ గారు జీరో, మిగతా టీం మొత్తం జీరో. సో అందువల్ల మేము ఎప్పుడూ కూడా సుబ్బయ్య శెట్టి గారికి కృతజ్ఞతతో ఉంటాం, మేము ఎప్పుడూ రుణపడి ఉంటామని పదే సుబ్బయ్య శెట్టి గారిని గుర్తు తెచ్చుకున్నారండి. అదేవిధంగా సుబ్బయ్య శెట్టి గారు చూసుకుంటే గత 2 నెలల్లో సో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో సుమారు 7,000 కిలోమీటర్లు MSR గారి టీంలో ప్రయాణించారండి. సో దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే ఒక అప్లైన్గా తన టీంకి టైం ఇచ్చి మీటింగ్కి అందుబాటులో ఉన్నారండి. సో ఇది ఒక మంచి విషయం అండి. సో ప్రతి అప్లైన్ అనేది మనం నేర్చుకోవాలి. సో మన టీంకి ఏ టైంలో మన టీంకి అవసరమైతే అందుబాటులో ఉండాలండి. సో దీన్ని మనం సుబ్బయ్య శెట్టి గారిని బట్టి నేర్చుకోవచ్చండి. ఇది ఒక మంచి విషయం అండి, అందరూ నేర్చుకోవాలి. మన టీంకి యాజ్ ఎ అప్లైన్గా మనం టైం ఇస్తే టీం సక్సెస్ అవుతుందండి. సో టీం ఎప్పుడైతే సక్సెస్ అవుతుందో టీం లీడర్ సక్సెస్ అవుతారు, లేదా అప్లైన్ అనేవాళ్ళు సక్సెస్ అవుతారండి. మన టీంలో చెక్స్ అనేవి పెరుగుతాయండి. సో దీన్ని మనం నేర్చుకోవచ్చండి. అదేవిధంగా సో వెస్టేజ్లో ఎవరు సక్సెస్ అవుతారంటే ఎవరికైతే బాగా అప్పులు ఉన్నాయో,
వాళ్ళందరూ కూడా వెస్టేజ్ని గట్టిగా పట్టుకొని సక్సెస్ అయ్యారండి. సో ఈ వెస్టేజ్ అనేది మనకి దేవుడిచ్చిన వరం అండి. సో పదే పదే ఎంఎస్ఆర్ గారు ఏం చెప్పారంటే, గురువు గారు చెప్పిన మాటలు పాటించండి. సో ఈరోజు నీ ఆలోచనే నీ రేపటి చెక్. సో మీరేం ఆలోచిస్తున్నారో అదే మీ భవిష్యత్, అదే మీ చెక్ అని పదే పదే మనకి గుర్తు చేశారండి. సో అదేవిధంగా మనకి 1,00,000 పైన తీసుకునే వాళ్ళు సుమారు 30 నుంచి 40 మంది మీటింగ్ అనేది రావడం జరిగిందండి. సో ఇక్కడ ఏంటంటే టెస్ట్ మనీలు అనేది తీసుకున్నారండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎంత తీసుకుంటున్నారు. సో వీళ్ళందరూ కూడా ఇక్కడ ఎవరైతే 30-40 మంది ఉన్నారో మ్యాక్సిమం అందరిలో కూడా 2 సంవత్సరాల లోపు వెస్టేజ్ మొదలుపెట్టిన వాళ్ళండి. కొంతమంది జీరోలో ఉన్నవాళ్ళు, కొంతమంది 10,000, 20,000 తీసుకుంటున్న వాళ్ళండి. సో ఇక్కడ మన ఎంఎస్ఆర్ గారు చెక్ తీసుకుంటే నెలకు 18 లక్షల పైనే తీసుకుంటున్నారండి. అయితే ఎవరన్నా భయపడతారని చెక్ అనేది చెప్పడం జరగటం లేదంటండి. సో మనకి ఎంఎస్ఆర్ గారు చెక్ అండి హైయెస్ట్ చెక్ చూసుకుంటే 18,35,848 రూపాయలండి. సో ఎంఎస్ఆర్ గారి టీంలో ఉన్న ఇంకొక వ్యక్తి పాండు గారు అండి, ఆర్టీసీ కండక్టర్. సో ఈయన హైయెస్ట్ చెక్ వచ్చేసి 11,28,883 రూపాయలు అనేది తీసుకుంటున్నారండి. సో వీళ్ళందరూ కూడా ఇబ్రహీంపట్నం అదే వెన్యూలో ఆ చుట్టుపక్కల చెందిన వ్యక్తులండి. సో అదేవిధంగా సైదుల్ గారండి, ఒక ఫార్మా కంపెనీ నుంచి వచ్చిన వ్యక్తి. తనకి కరోనా టైంలో 50,000 ఉండేదండి కరోనా ముందు. కరోనా టైంలో ఆ అమౌంట్ అనేది ఒకసారిగా 15,000కి అవ్వడం జరిగింది. అయితే తర్వాత వెస్టేజ్ పరిచయం అయిన తర్వాత, సో దీని మీద నమ్మకం కలిగిన తర్వాత ఫుల్ టైంలో వెస్టేజ్లో రావడం జరిగిందండి. వచ్చిన తర్వాత నెమ్మదిగా అంచెలంచెలుగా ఎదుగుతూ గత నెల 7,17,460 రూపాయలు చెక్ అనేది తీసుకోవడం జరిగిందండి. అదేవిధంగా మన బీబీ మేడం టెస్ట్ మనీ కూడా అక్కడ ఇవ్వడం జరిగిందండి. ఒక స్కూల్లో పనిచేసే ఆయమ్మండి బీబీ మేడం గారు. సో ఆ మేడం గారు మనకి 5,000 తక్కువ 5 లక్షలు అనేది తీసుకోవడం జరిగిందండి. ఇక్కడ బీబీ మేడం గారు సో టెస్ట్ మనీ అనేది అద్భుతం అండి. నేను వెస్టేజ్ రాకపోతే నేను కూలీ, మా ఫ్యామిలీ కూలీ, మా మనవరాలు కూలీ. అదే నేను వెస్టేజ్ని పట్టుకొని ఇది ఎలాగైనా మారుద్దాం అనుకున్నాను. సో వెస్టేజ్ని పెట్టుకున్న తర్వాత నా మనవరాలు కోటేశ్వరులు అయ్యారని చెప్పడం జరిగిందండి. సో ఈ వాయిస్ని మనం వినొచ్చండి ఇక్కడ. సో పేషెంట్ టు బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ 2 లక్షలు ఓకేనా. చాలా హ్యాపీగా అనిపిస్తా ఉంది చూస్తే. హెల్త్ వచ్చింది సార్, మీరు కూడా కొత్తగా వచ్చిన వాళ్ళు ఏ హెల్త్ అంటే ఇవాళ తెలియదు. 3 నెలల తర్వాత మాకు జర్నీ చేసి అడగండి ఏం వెళ్తుంది మీ దగ్గర అని. ఒక రోజు తెలియాలంటే తెలుసుగా. 3 months జర్నీ చేయండి, వెస్టింగ్ హెల్త్ అనేది అర్థమవుతుంది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. తొందరగా మీరు అనుకున్న డ్రీమ్ నెరవేరాలి. బీబీ మేడం ఒకసారి బీబీ మేడంకి అందరూ మనం థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఈరోజు ఎంతో మందికి ధైర్యాన్ని నింపుతుంది తన సక్సెస్ ద్వారా. థ్యాంక్ యూ అమ్మా. 1 minute. గుడ్ మార్నింగ్ ఎస్టర్. గుడ్ మార్నింగ్. నా పేరు బీబీ, మా ఊరు కుబ్దుల్లాపూర్. ఇందులోకి రాకముందు 15 సంవత్సరాలు ప్రైవేట్ స్కూల్ ఆయమ్మని. టీచర్ అమ్మ కాదు. 3,000 నుంచి 8,000 రావడం 15 సంవత్సరాలు చేసి ఒక మీటింగ్ వస్తే 2వ మీటింగ్ వినాలనిపించింది. 2వ తింటే 3వ వినాలనిపించింది. అట్లా 30 మీటింగ్ విన్నా. 30 మీటింగ్స్ విన్నాక నాకు 3 జనరేషన్ కరెక్ట్ అయింది. మా వంశంలో మొత్తం కూలోళ్ళు కూలోళ్ళు కూలోళ్ళు, అత్తగారు కూలి, అమ్మగారు కూలి, నేను కూడా కూలి. కానీ నా పిల్లలు కోటీశ్వరులు కావాలి, నా వంశం మారాలి అంటే వెస్టేజ్ పట్టుకోవాలని గట్టిగా పట్టుకుని ఇప్పుడు 4 సంవత్సరాలు. ఇప్పుడు ఈ రోజు నాకు ఒక నెలకి 5,000 తక్కువ 5 లక్షలు. నా వంశమే మారిపోయింది. ఆయమ్మ వంశంలో ఇక పేదవాడు రాడు వెస్టేజ్ పట్టుకుంటే. ఈ సంవత్సరం డిసెంబర్ వరకు 1,60,00,000 పెట్టి గురువారుల చేతిలో గృహప్రవేశం చేయబోతున్నా. డిసెంబర్ 10 లక్షలు తీసుకుంటే నా అండర్లో 8 మంది లక్షలు తీసుకున్న లీడర్ తయారు. డిసెంబర్ వరకు 50 మంది లక్షలు తీసుకున్న లీడర్ తయారు చేస్తా. థ్యాంక్ యూ. విషువల్ ఆయమ్మ మాటలు ఎట్లున్నాయి సార్ ఇప్పుడు? అది వెస్టేజ్ యొక్క గొప్పతనం.
సో ఇక్కడ ఆవిడ యొక్క మాటలు అనేది మనకి ఇన్స్పిరేషన్గా ఉన్నాయండి. అదేవిధంగా సో ఇది ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగిందండి. సో ఇందులో మనకి ఈ స్టార్టింగ్లో మీటింగ్ని ఎలా కండక్ట్ చేస్తున్నారు అనేది మనం నేర్చుకోవచ్చండి. ముఖ్యంగా చూసుకుంటే డిసిప్లిన్. సో డిసిప్లిన్ ఉన్నవాడు జీవితంలో ఖచ్చితంగా సక్సెస్ అనేది అవుతాడండి. సో మనకి లీడర్స్ చెక్ చూసుకుంటే సార్ సైదుల్ గారితో పాటు ఉన్న ఇంకొక వ్యక్తి గిరి సత్యనారాయణ గారండి. ఈయన కూడా ఫార్మా ఫీల్డ్లో పనిచేయడం జరిగిందండి. సో ఈయన కూడా నెలకి 4,69,520 రూపాయలు అనేది తీసుకోవడం జరుగుతుందండి. వీళ్ళందరికీ కూడా వెస్టేజ్లో రాకముందు అప్పులనే ఉన్నాయండి. సో ఇంకొక వ్యక్తి వై సత్యనారాయణ గారండి. సో ఈయన కొంచెం ప్లానింగ్ ఉన్న వ్యక్తి అంటండి. ఈయన మనకి 1,80,000 పైన తీసుకుంటున్నారండి. సో అదేవిధంగా సర్వశ్రీ మేడం, ఈవిడ మనకి ఒక స్కూల్లో టీచర్ అండి. సో ఈవిడికి వచ్చే ఇన్కమ్ నెలకి 10,000 అండి. సో ఎప్పుడైతే వెస్టేజ్ బిజినెస్ కనెక్ట్ అయిందో వితిన్ 2 ఇయర్స్లోనే మనకి 1,57,000 అండి. సో ఇక్కడ ఎంఎస్ఆర్ గారు అనేది సార్ అడిగారండి, అమ్మా మీకు వెస్టేజ్లో ఈ శాలరీ అనేది ఎప్పటికి వస్తుంది అంటే ఆవిడ ఏం సమాధానం చెప్పారంటే, నా జీవితాంతం స్కూల్లో పనిచేసినా సరే నేను 1,57,000 అనేది తీసుకోలేనని చెప్పడం జరిగిందండి. అదేవిధంగా కవిత శ్రీనివాస్ గారండి. సో ఈవిడ కూడా మనకి స్కూల్లో ప్రీ ప్రైమరీ టీచర్ అండి. ఈవిడికి నెలకి 5,000 వచ్చిందండి. సో ఈవిడ కూడా వెస్టేజ్ బిజినెస్ టేకప్ చేసి 2 ఇయర్స్ అవుతుందండి. నెలకి 1,50,000 పైనే తీసుకుంటున్నారు. అదేవిధంగా శిరీష ప్రభాకర్ రెడ్డి గారు, వీళ్ళ ఒక ఎల్ఐసి ఏజెంట్ అండి. సో ఇక్కడ మనకి చూసుకుంటే వీళ్ళ హస్బెండ్ అనేది స్టార్టింగ్లో ఒప్పుకోలేదండి. అయితే ప్రొడక్ట్ రిజల్ట్ వచ్చిన తర్వాత వీళ్ళు యాక్సెప్ట్ చేశారండి. ఈ శిరీష ప్రభాకర్ రెడ్డి గారే కాదండి, మనకి సర్వశ్రీ మేడం, కవిత శ్రీనివాస్ వాళ్ళ హస్బెండ్ స్టార్టింగ్లో వెస్టేజ్ బిజినెస్ చేయడానికి ఒప్పుకోలేదండి. అయితే ఎప్పుడైతే రిజల్ట్ వచ్చిందో తర్వాత వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళ హస్బెండ్ మీటింగ్లో కూర్చోబెట్టారండి, సైదుల్ గారు మీటింగ్లో. సో ఎప్పుడైతే మీటింగ్ వచ్చారో వాళ్ళ యొక్క మైండ్ సెట్ మారిందండి, సపోర్ట్ చేశారు. ఇప్పుడు మంచి మంచి చెక్స్ అనేది తీసుకుంటున్నారండి. సో అదేవిధంగా శిరీష ప్రభాకర్ రెడ్డి గారు, ఈవిడ కూడా వితిన్ 2 ఇయర్స్లోనే మనకి 1,00,000 పైనే ఇన్కమ్ అనేది తీసుకోవడం జరుగుతుందండి. అదేవిధంగా శైలజ అని ఈవిడ పేషెంట్ అంటండి స్టార్టింగ్. సో పేషెంట్గా జాయిన్ అయ్యి అది కూడా చెప్పారండి, పేషెంట్ బిజినెస్ ఎంటర్ప్రీనర్ అని. సో తర్వాత పేరు అనేది మార్చడం జరిగిందండి. ఈవిడ కూడా వితిన్ 2 ఇయర్స్లోనే 1,00,000 పైన చెక్ అనేది తీసుకోవడం జరిగింది. అదేవిధంగా గణేష్ గారు అనే వ్యక్తి పెయింటర్, అదేవిధంగా స్టూడెంట్ అండి. సో వితిన్ 2 ఇయర్స్లోనే 1,00,000 పైన తీసుకోవడం జరిగింది. సో రాము గౌడ్, ఇతను కూడా స్టూడెంట్ అండి. వితిన్ 2 ఇయర్స్లోనే 1,00,000 అనేది తీసుకోవడం జరిగింది. అదేవిధంగా అరుంధతి రాజ్ ఒక హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్గా చేసుకుంటూనే ఈవిడ నెలకి 2,78,000 పైన తీసుకుంటున్నారండి. సో ఇక్కడ మనకి డిఫరెంట్ టెస్ట్ మునీస్ అనేది ఇప్పించడం జరిగిందండి. సో ఇక్కడ క్లియర్గా సో మీరు వెస్టేజ్ రాకముందు ఏం చేసేవారు, ఎంత వచ్చేది, వెస్టేజ్లో పని చేసిన తర్వాత మీకు ఎంత వస్తుంది. సో ఈ మీటింగ్లో ఈ టెస్ట్ మునీలు ఎందుకు ఇప్పించడం జరిగిందంటే వీళ్ళు డిఫరెంట్ ప్రొఫెషన్ నుంచి వస్తారండి. సో ఈ మీటింగ్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనెక్ట్ అవుతాయన్న ఉద్దేశంతో టెస్ట్ మునీలు అనేది ఇప్పించడం జరిగిందండి. సో ఎప్పుడైతే ఈ విధంగా ఇప్పించారో ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలండి, అంటే మనలాగే వీళ్ళు స్టార్ట్ చేశారు, సో మనలాగే వీళ్ళు ఉన్నారు కాబట్టి మనం ఈ బిజినెస్ చేయొచ్చు అని ఫీల్ అవుతారండి. అప్పుడు బిజినెస్ అనేది కనెక్ట్ చేయాలి. సో ఆ ఉద్దేశంతో టెస్ట్ మినిల్ అనేది ఇప్పించడం జరిగిందండి. అదేవిధంగా ఇంకొక ఉదాహరణ చెప్పారండి ఎంఎస్ఆర్ గారు. సో ఎంఎస్ఆర్ గారు వాళ్ళ ఫ్రెండ్ని కలిసినప్పుడు ఎంఎస్ఆర్ గారు చెక్ 25,000 అండి. ఆయన ఒక ఎంప్లాయ్ అంటండి, ఆయనకి నెలకి 2 లక్షలు వస్తున్నాయి. అయితే సో అతను వినలేదు, టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నారు. సో ఎంఎస్ఆర్ గారు చెక్కు 50,000 అయిందండి, 1,00,000 అయింది, 2 లక్షలు అయింది, 4 లక్షలు అయింది. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అసలు వెస్టేజ్ బిజినెస్ ఏంటని అడిగారండి, జాయిన్ అయ్యారు. సో అయితే ఇక్కడ సో ఎంఎస్ఆర్ గారు చెక్ ఇప్పుడు మనం చూసుకుంటే 18 లక్షలు అండి, వాళ్ళ ఫ్రెండ్ చెక్కు 4 లక్షలు. సో ఎంఎస్ఆర్ గారి ఫ్రెండ్ కింద బాలం శ్రీనివాస్ గారండి పంచాయతీ సెక్రటరీ జాయిన్ అయ్యారండి, ఆయన చెక్కు 9 లక్షలు అండి. ఆయన కింద సైదుల్ గారు జాయిన్ అయ్యారు, ఆయన చెక్ 7 లక్షలు అండి. సో కొంతమంది ఏమనుకుంటారంటే వెస్టేజ్లో అప్లైన్కి డబ్బులు వస్తాయి అనుకుంటారండి, కానీ వెస్టేజ్లో అప్లైన్కి డబ్బులు రావండి. అది ఎప్పుడు వస్తాయంటే పని చేస్తేనే వస్తాయండి. సో ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ ఎంఎస్ఆర్ గారు వాళ్ళ ఫ్రెండ్ టైం పెట్టలేదండి, 4 లక్షలే,
కానీ టైం పెట్టిన పంచాయతీ సెక్రటరీ గారు వాళ్ళ కింద డౌన్ లైన్‌కి 9 లక్షలు, వాళ్ళ కింద డౌన్ లైన్‌కి 7 లక్షలని. సో, ముందు జాయిన్ అయిన వాళ్ళకే మనకి అమౌంట్ వస్తాయి. వెనకాల జాయిన్ అయిన వాళ్ళకి రాదు అన్నది ఇది ఫేక్. ఇది నిజం కాదు అని ప్రూవ్ చేయడానికి ఆ టెస్టిమనీ కూడా ఈ మీటింగ్‌లో ఇప్పించడం జరిగిందండి. ఎవరైతే పని చేస్తారో వాళ్ళకే అమౌంట్ అనేది వస్తుందండి. ఎందుకంటే దీనికి టైం పెట్టుబడండి. ఎవరు ఎక్కువ టైం కేటాయించి పని చేస్తే వాళ్ళకే డబ్బులొస్తాయండి. అదే విధంగా స్టూడెంట్ టెస్టిమనీ కూడా ఇప్పించడం జరిగిందండి. ఈవిడ పేరు మనీషా అండి. డిగ్రీ స్టూడెంట్. ఒక డిగ్రీ స్టూడెంట్‌గా చేస్తూనే ఈవిడ నెలకి 88,000 పైన చెక్ అనేది తీసుకోవడం జరుగుతుందండి. సో, ఈ విధంగా ఎవరు మాట్లాడినా వాళ్ళ మాటల్లో ఏటంటే కసి ఉందండి. మేమేదో సాధిస్తామన్న తపన అనేది మేము చూడడం జరిగిందండి. సో, ఎక్సలెంట్ వాతావరణం ఉండేది. సో, ఇక్కడ మనకి వెస్టేజ్ అనేది ఒక పవిత్రమైన యజ్ఞంలా చేయమన్నారండి. ఒక యజ్ఞం ఎలా చేస్తామో అలాగేటంటే కఠోరమైన దీక్షతో వెస్టేజ్ బిజినెస్ అనేది ఆపకుండా చేయాలి. సో, నియమంతో చేయాలండి. సో, అదే విధంగా ఈ బిజినెస్ చేస్తున్నప్పుడు గురువు గారి పట్ల కృతజ్ఞతతో ఉండాలండి. మన అప్లైన్ పట్ల కృతజ్ఞతా భావంతో ఉండాలి. ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మనకి యూనివర్స్ నుంచి సపోర్ట్ అనేది వస్తుందండి. సో, ఇక్కడ ఇంకోటి చెప్పారండి. దేవుడు వరాలు ఇవ్వడు, శాపాలు కూడా ఇవ్వడు. అవకాశాలు మాత్రమే ఇస్తారు. ఎవరైతే ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారో వాళ్ళు సక్సెస్ అవుతారు. సో, మన ఆలోచన మారితే మన చెక్ అనేది మారుతుంది. సో, మాకు అదే విధంగా ఈ అవకాశం అనేది దొరికిందండి. మా మెంటర్స్ రవికృష్ణ సార్, అదేవిధంగా దొరబాబు గారు ఒక రోజు ముందే ఇలా రేపు మీటింగ్ వెళ్తారని అడగడం జరిగింది. సో, మేము కూడా అనుకోలేదండి మీటింగ్‌కి వెళ్తామన్నది. వచ్చిన అవకాశాన్ని మేము ఉపయోగించుకున్నామండి. థాంక్ యూ సార్ వన్స్ అగైన్. సో, ఇక్కడ ఇంకొకటి మనం చూసుకుంటే మీరు చూసే బ్యాచా లేదా చేసే బ్యాచా వెస్టేజ్‌లో? కొంతమంది వస్తారండి. జస్ట్ అలా చూస్తుంటారండి. ఏం చెయ్యరు. కొంతమంది చూస్తూ ఉంటుంటారు. హడావిడి బ్యాచ్ అండి. కానీ అసలు ఏం ప్రొడక్ట్ కూడా వాడరండి. కొంతమంది ఏంటంటే చూస్తుంటారు గానీ వెస్టేజ్‌ని చేయరండి. ఇక్కడ చూసే బ్యాచ్‌లో ఉంటే ఉపయోగం అనేది ఉండదండి. మనం చేసే బ్యాచ్‌లో ఉండాలండి. సో, అప్పుడే మనం సక్సెస్ అనేది అవుతాం. సో, ఇక్కడ ఇంకొకటి ఏంటంటే అందరూ కలిసి వర్క్ చేయాలి. మన వెస్టేజ్ అనేది కుల మతాలకు అనుగుణంగా ఉంటుంది. సో, అందువల్ల మనం కలిసి పని చేయాలండి. సో, రాజకీయ పార్టీలకు అతీతంగా మనం వర్క్ చేస్తున్నాం. సో, మీకు జీవితంలో ఏ ప్రాబ్లమ్ వచ్చినా సరే దానికి సొల్యూషన్ వెస్టేజ్ మాత్రమే అండి. సో, మనం పనియే ప్రత్యక్ష దైవం అని మన పని మనం చేసుకుంటూ పోవాలండి. సో, ఆ విధంగా చేసుకుంటూ పోవడం వల్లే ఎంఎస్ఆర్ గారికి నెలకు 18 లక్షల పైనే వచ్చిందండి. వాళ్ళ టీమ్‌లో చెక్కులు కూడా రావడం అనేది జరిగిందండి. సో, మీటింగ్ హాల్ చూసుకుంటే ఎంతో డిసిప్లిన్‌గా ఉందండి మనం. ఈ పిక్‌లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో, అదే విధంగా సుబ్బయ్యశెట్టి గారు ఎంట్రీ అయ్యారండి. సో, ఎంట్రీ అయినప్పుడు సార్‌ని మొత్తం అందరూ కూడా సరౌండ్ చేయడం జరిగిందండి. సో, సార్‌కి కూడా తులసి మాలతో వాళ్ళు సన్మానం చేయడం జరిగిందండి. సో, ఇక్కడ సుబ్బయ్యశెట్టి గారు ఆయన టెస్టిమనీననేది స్టార్ట్ చేశారండి. సో, బిజినెస్ గురించి సార్‌కి స్టార్టింగ్‌లో 40-45% మాత్రమే తెలుసంటండి. అంతే తెలుసుకున్నారండి. సో, ఇక్కడ సార్ చెప్పిందేంటంటే, మనం చేసే పని మీద మనకి విశ్వాసం, నమ్మకం 2 ఉండాలి. సో, ఈ బిజినెస్ మొదట్లో నేను సక్సెస్ అవుతాను అనే నమ్మకం మనకి కాన్ఫిడెంట్ మన మీద మనకుండాలండి. అప్పుడే మనం సక్సెస్ అవుతామండి. సో, దీనికి ఎగ్జాంపుల్‌గా కూడా వెయిట్ లాస్ ఎగ్జాంపుల్ అనేది సార్ చెప్పడం జరిగిందండి. సో, మనం వెయిట్ లాస్ వాడే ముందు ఏం చేస్తామంటే మనకు ఒక అడ్వర్టైజ్‌మెంట్ వస్తుందండి. ఒక 4-5 మంత్స్ తర్వాత వెయిట్ లాస్ అవుతుందని మనం ముందే ఊహించుకుంటామండి. అంటే ఇలా జరుగుతుందండి. అప్పుడు మనం స్టార్ట్ చేస్తామండి. సో, కానీ స్టార్ట్ చేసిన వెంటనే మనం వెయిట్ తగ్గుతామంటే తగ్గమండి. సో, మనం దాన్ని కంటిన్యూ చేస్తే 5-6 నెలల తర్వాత రిజల్ట్ అనేది వస్తుంది. సో, మన వెస్టేజ్ బిజినెస్ కూడా అంతేనండి. సో, స్టార్టింగ్‌లో మనకి ఇన్‌కమ్ అనేది తక్కువ వస్తుందండి. సో, ఎప్పుడైతే మనం వెస్టేజ్ బిజినెస్ అనేది చేసుకుంటూ పోతామో అప్పుడు రిజల్ట్ అనేది వస్తుందండి. చెక్ అనేది పెరుగుతుంది. సో, అదే విధంగా సార్ యొక్క డ్రీమ్స్ అనేవి చైల్డ్‌హుడ్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగిందండి. సో, చైల్డ్‌హుడ్‌లో సార్ ఏమనుకునేవారంటే కార్‌లో తిరగాలి, గోవాలో ఇల్లు కట్టుకోవాలి అని ఇమాజినేషన్ చేసేవారండి. సో, దీనికి ఏం చేశారంటే చిన్నప్పుడే స్కూల్‌లో ఏం చేశారంటే అందరికీ నేను 60 సంవత్సరాల తర్వాత గోవాలో ఇల్లు కట్టుకుంటాను. మీరందరూ కూడా తప్పకుండా రావాలని
వాళ్ళ ఫ్రెండ్స్‌ని ఇన్వైట్ చేశారండి. సో, వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ సో, వీడికి ఏదో అయింది అన్నట్టుగా అందరూ నవ్వుకునేవారండి. అయితే ఎలా కంటిన్యూ అయింది సార్‌ది గ్రాడ్యుయేషన్ కూడా అయిందండి. సో, ఇంటర్వ్యూ టైమ్‌లో సార్ ఏంటంటే ఇమాజినేషన్‌లో నాకు మంచి ఒక జాబ్ వస్తుంది. నెలకి 30,000 లేదా 25,000 ఇన్‌కమ్ అనేది వస్తుంది అన్నట్టుగా ఉన్నారు. అని ఎక్స్‌పెక్ట్ చేశారండి. సో, ఇక్కడేంటంటే ఇంటర్వ్యూ చేసే పర్సన్ సార్‌ని మీరెంత ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అంటే, సో, సార్ ఏమనుకున్నారంటే నేను 20,000 అడిగితే ఒకవేళ వాళ్ళు 30,000 ఇవ్వాలనుకుంటే 10,000 నాకే కదా లాస్ అని, లేదు సార్ మీరే చెప్పండి అని జరగడం. సార్ ఇంటర్వ్యూ పర్సన్ లేదు లేదు మీరే చెప్పండి అంటే ఇలా ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత ఇంటర్వ్యూ పర్సన్ అన్నారు, సో, మీకు 7,500 ఇస్తామన్నారండి. సో, అదేంటి నేను 20,000 ఎక్స్‌పెక్ట్ చేశాను ఇవ్వరా అంటే, మీకు ఎక్స్‌పీరియన్స్ ఉందా అని అడిగారంటే, లేదు. సో, మీకు వచ్చే ఇన్‌కమ్ అనేది 7,500 సో, అయితే 2-3 డేస్ తర్వాత ఆలోచించి చెప్తానని వెళ్ళడం జరిగిందండి. సో, 2, 3 ఇంటర్వ్యూల్లో కూడా 6,500 ఇస్తామన్నారండి. అప్పుడు మొదటి జాబ్‌లోనే సార్ జాయిన్ అయ్యారండి. సో, ఇక్కడేంటంటే డ్రీమ్స్‌కి, రియాలిటీకి చాలా తేడా ఉందని అప్పుడు గ్రహించారండి. సో, అదేవిధంగా సో, సార్ సెటిల్ అవ్వడం జరిగిందండి. సెటిల్ అయిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్‌లో ఒక క్లాస్‌మేట్ 10థ్ క్లాస్ జాబితా రెడీ చేసి, ఎవరెవరు ఎక్కడున్నారని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి గెట్ టుగెదర్ ఏర్పాటు చేశారండి. సో, అప్పుడు వాళ్ళందరూ కూడా సార్‌ని కొంచెం ఏడిపించడం జరిగిందండి. మీరు గోవాలో ఇల్లు కట్టుతా అన్నారు కదా! ఇల్లెక్కడ అడ్రెస్ చెప్పండి అని అన్నారండి. ఇందులో ఒక ఫ్రెండ్ "నువ్వేం చేస్తున్నావు?" అని అడగడం జరిగిందండి. నేను మంచి కంపెనీలో వర్క్ చేస్తున్నాను, ఇల్లు కట్టుకున్నాను, బాగా సెటిల్ అయ్యానని సార్ చెప్పడం జరిగింది. అప్పుడు ఒక ఫ్రెండ్ ఒక క్వెషన్ రైజ్ చేశారండి. సో, జాబ్ ఉందంటున్నావు కదా! ఈ జాబ్ పోతే నీ పరిస్థితి ఏంటి అని అడిగారు. అయితే దీనికి సార్ అనేది కోప్పడడం జరిగిందండి. అలా ఎందుకు జరుగుతుంది? కంపెనీ పర్మనెంట్ అని చెప్పారు. అయితే సో, ఒకరోజు ఇది జరిగిన తర్వాత ఒకరోజు సుబ్బయ్య వాళ్ళ ఫ్రెండ్ ఊరు వెళ్తూ ఫాదర్‌ని చూసుకోమన్నారండి. సో, ఈయనేమనుకున్నారంటే డైలీ ఉండే వ్యక్తే కదా! సర్లే ఏమవ్వదు నేను చూసుకుంటానని అన్నారండి. సో, అప్పుడు సో, ఇక్కడ ఒక స్టోరీ అనేది ఉంటుందండి. ఓల్డ్ ఏజ్ పర్సన్స్ ఎలా అన్నది. సో, అది ఇక్కడ మనకి అవసరం లేదు. సో, అతను తన అపార్ట్‌మెంట్ ఫ్రెండ్‌తో పార్క్‌లో మాట్లాడేవారు. సో, ఇదంతా డైలీ రొటీనే కదా! అని సుబ్బయ్య శెట్టి గారు కూడా దీన్ని యాక్సెప్ట్ చేశారండి. అయితే ఒక రోజు గడిచిన తర్వాత రెండో రోజు హెల్త్ కండిషన్ అనేది సీరియస్ అయిందండి. సో, వెంటనే హాస్పిటల్‌కి అడ్మిట్ చేశారు. సో, అడ్మిట్ అయితే చేశారు గానీ హాస్పిటల్ ట్రీట్‌మెంట్‌కి 3,00,000 డిపాజిట్ చేయాలి. సో, అలా అయితేనే ట్రీట్‌మెంట్ మొదలుపెడతారు. కానీ సుబ్బయ్య శెట్టి గారి దగ్గర ఉన్నది 25,000 అండి. కడతానంటే వాళ్ళు ఒప్పుకోలేదండి. సో, ఇప్పుడు దీని నుంచి అధిగమించాలంటే ఏదో ఒకటి చేయాలండి. సో, అదేవిధంగా లైఫ్‌లో ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలంటే యాక్షన్ తీసుకోవాలండి. సో, ఇక్కడ లైఫ్ అండ్ డెత్ సిట్యుయేషన్ అండి. ఈ సిట్యుయేషన్‌లో ఆలోచించుకోవాలండి. సో, ఈ విధంగా ఫ్రెండ్స్‌ని అడిగారండి. వాళ్ళు రేపిస్తాం, వారం రోజుల తర్వాత ఇస్తాం ఇలా అంటున్నారండి. సో, ఫ్రెండ్ వాళ్ళ ఫాదరు ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా అయిందనుకోండి, "నువ్వు సరిగ్గా చూసుకోలేదు, నీ ఇర్రెస్పాన్సిబుల్" అంటారు. సో, అది సార్‌కి ఇబ్బంది. సో, అందువల్ల ఏంటంటే సార్ మైండ్‌లో ఆలోచనొచ్చింది. సో, ఇప్పుడు నా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ ఉన్నారు. ఇదే పరిస్థితిలో నేనుంటే ఏంటి అని ఆలోచించారు. సో, ఇక్కడ నేనే డబ్బు అరేంజ్ చేయలేకపోతున్నాను. నా ఫ్యామిలీ ఎలా అరేంజ్ చేస్తుంది? సో, నువ్వే డబ్బు అరేంజ్ చేయకపోతే నీ ఫ్యామిలీ ఎలా అరేంజ్ చేస్తుందనే ఆలోచన అనేది సార్ మైండ్‌లో వచ్చిందండి. సో, ఎప్పుడైతే వచ్చిందో తనేం చేశారంటే దీన్ని అధిగమించాలంటే ఏదో ఒకటి చేయాలి. సో, ఏమంటే ఇక్కడ మనకిది ఒక ప్రాబ్లమ్ అండి. దీన్ని సాల్వ్ చేయాలంటే యాక్షన్ తీసుకోవాలి. దట్ టూ ది లైఫ్ అండ్ డెత్ సిట్యుయేషన్. సో, అప్పుడేం చేశారంటే ఇలా కాదు నేను ఏదో ఒకటి చేయాలి. దానికి కంట్రోల్ నా చేతిలోనే ఉండాలి. సో, దీనికి మార్గాలు జాబ్ చేస్తే మళ్ళీ కంట్రోల్ అనేది ఇతని చేతిలో ఉండదు. సో, బిజినెస్. సో, ఎందుకంటే జాబ్‌లో అనేది అమౌంట్ కావాల్సినంత అమౌంట్ అనేది మనకు రాదు. సో, బిజినెస్ అయితే మనం లగ్జరీగా జీవించొచ్చు. సో, అయితే బిజినెస్ చేయాలంటే డబ్బు కావాలి మరియు ఎక్స్‌పీరియన్స్ కావాలి. వీళ్ళ ఫ్రెండ్స్‌ని ఎవరు అడిగినా సరే అదే చెప్పారండి. సో, అదే విధంగా బిజినెస్‌లో ఎంత డబ్బేస్తే అంత డబ్బొస్తుందండి. సో, అయితే సార్‌కి ఒక ఆలోచన వచ్చిందండి. వితౌట్ ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి ఏదైనా ఉందా అని ఫ్రెండ్స్‌ని అడిగితే వాళ్ళు కూడా లేదని చెప్పారండి. సో, గూగుల్‌లో అలా 2-3 రోజులు వెతకడం జరిగిందండి. మొదటి 2 రోజులు ఎటువంటి బిజినెస్ లేదు అని వచ్చింది. అయితే మూడో రోజు ఆన్సర్ వచ్చిందండి. సో, ఇటువంటి బిజినెస్ అనేది ఉంది. దాని పేరే డైరెక్ట్ సెల్లింగ్.
సో అయితే తర్వాత సెర్చ్ చేశారండి. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఏ కేటగిరీ బాగుంది అని వాళ్ళ టీచర్‌ని అడిగితే టీచర్ ఏం చెప్పారంటే, మనకి హెల్త్ ఇండస్ట్రీ అనేది బాగుంది. సో ప్రతి ఒక్కరు హెల్త్ పట్ల అవేర్‌నెస్ ఉంటారు కాబట్టి హెల్త్ ఇండస్ట్రీ అనేది బాగుంది. సో ప్రొడక్ట్ డిమాండ్ ఎక్కువగా ఉంది కాబట్టి దాన్ని పికప్ చేసుకుంటే మీకు బాగుంటుంది. సో అదేవిధంగా ప్రతి సంవత్సరం డిమాండ్ అనేది ఉంటుంది. సో 15 సంవత్సరాలు కూడా తర్వాత కూడా డిమాండ్ ఉంటుంది అని అనడం జరిగింది. సో దీనికి సొల్యూషన్ ఫుడ్ సప్లిమెంట్స్ అని సార్‌కి ఐడియా వచ్చింది. సో ఈ ఫుడ్ సప్లిమెంట్స్‌లో కూడా నంబర్ 1 కంపెనీ ఏదని సెర్చ్ చేస్తే వెస్టేజ్ అని వచ్చిందండి. సో ఆ విధంగా వెస్టేజ్ అనేది చేయడం జరిగింది. సో అయితే ఇక్కడ వై వెస్టేజ్? వెస్టేజే ఎందుకు మనం సప్లై చేయాలంటే దీనికి కొన్ని కారణాలు కూడా రీజన్స్ చెప్పడం జరిగిందండి. డిమాండ్ మరియు సప్లై అనేది మనకి ఉంది. సో ప్రొడక్ట్ ఫర్ ఆల్ వెస్టేజ్‌లో మనకి అందరికీ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. చిన్న పిల్లలకున్నాయి, పెద్దవాళ్ళకున్నాయి. అదేవిధంగా ఉమెన్స్ ఉన్నాయండి. రిజల్ట్ ఓరియెంటెడ్ ప్రొడక్ట్ అండి. మన ప్రొడక్ట్ అనేది మంచి ప్రొడక్ట్ అండి. దీనివల్ల రిజల్ట్ అనేది వస్తుంది. ప్రైస్ సూటబుల్ ఫర్ ఇండియన్ మిడిల్ క్లాస్. సో మనకి వెస్టేజ్‌లో ధరలనేవి మిడిల్ క్లాస్‌కి అందుబాటులో ఉన్నాయండి. అదేవిధంగా వెస్టేజ్‌లో మనకి మంచి మార్కెటింగ్ ప్లాన్ అనేది ఉంది. అదేవిధంగా వెస్టేజ్ కంపెనీ అనేది ఎథికల్‌గా మరియు ఎక్స్‌పీరియన్స్‌డ్ మేనేజ్‌మెంట్‌తో ఉంది. సో అందువల్ల సార్ అనేది వెస్టేజ్‌ని మనకి సెలెక్ట్ చేయడం జరిగిందండి. అయితే సో వెస్టేజ్‌కి అసల మనకి ఎక్కడి నుంచొచ్చాం, ఎందుకొచ్చామన్నది చాలా మందికి తెలీదండి. సో ఇక్కడ సుబ్బయ్య శెట్టి గారు పికప్ చేయడానికి కారణం ఏంటంటే, వె ఇన్వెస్ట్‌మెంట్ చేయకుండా ఒక మంచి బిజినెస్ ఉండాలి. సో అదేవిధంగా కంట్రోల్ అనేది తన చేతిలో ఉండాలి. తనకొక డ్రీమ్స్ ఉన్నాయండి. అవన్నీ ఫుల్‌ఫిల్ చేయాలి. సో ఆ క్లారిటీతో ఆయన వెస్టేజ్‌కి వచ్చారండి. అదేవిధంగా మనకు కూడా మనం ఎక్కడి నుంచి వెస్టేజ్‌కొచ్చాం? అసలు ఏ పర్పస్‌లో వచ్చాం? అనే క్లారిటీ అనేది మనకుండాలండి. అసలు మనం వెస్టేజ్‌కి ఎందువల్ల వచ్చాం? ఏం చేద్దామని వచ్చాం? అనేది మనకి క్లారిటీ ఉండాలండి. సో ఎప్పుడైతే ఈ క్లారిటీ వచ్చిందో అప్పుడు మనం డిసైడ్ అవుతామండి. సో రైట్ నేను ఈ బిజినెస్ నేను చేస్తాను అని డిసైడ్ అవ్వాలండి. సో అయిన తర్వాత మన సుబ్బయ్య శెట్టి గారు సిద్ధార్థ్ సింగ్ గారిని కలవడం జరిగిందండి. సార్ పిలిచారు వెళ్లారండి. సో సుబ్బయ్య శెట్టి గారు అడిగారు, "సార్ అసలు బిజినెస్ ఏంటి?" అంటే సిద్ధార్థ్ గారు ఒకటే అన్నారండి, "మీరు ముందు ప్రొడక్ట్ వాడండి." సో సుబ్బయ్య శెట్టి గారు మళ్ళీ అన్నారు, "ప్రొడక్ట్ వాడతాను సార్ అసలు బిజినెస్ ఏంటి?" సో సిద్ధార్థ్ గారు మళ్ళీ ఏమన్నారంటే, "ముందు ప్రొడక్ట్ వాడండి" అన్నారు. సరే, సరే సార్ ప్రొడక్ట్ వాడమన్నారు కదా అని ప్రొడక్ట్ వాడారండి. తర్వాత సిద్ధార్థ్ గారు మళ్ళీ ఫోన్ చేసి, "ప్రొడక్ట్ ఎలా ఉందండి? మీ ఫీలింగ్ ఏంటని అడిగితే, సార్ బాగుందన్నారు." అని మళ్ళీ సుబ్బయ్య శెట్టి గారు మళ్ళీ క్వెషన్ ఏసారు, "సార్ అసలు బిజినెస్ ఏంటండి?" అంటే సిద్ధార్థ్ సింగ్ గారు ఏమన్నారంటే, "మీరు ప్రొడక్ట్ వాడారు కదండీ! ఆ ఫీలింగ్‌ని మీ ఫ్రెండ్‌తో షేర్ చేసి ప్రొడక్ట్ వాడించండి" అన్నారు. "ఫీడ్‌బ్యాక్ తీసుకోండి" అన్నారు. నేను అడుగుతానంటే సుబ్బయ్య శెట్టి గారు ప్రతి కేటగిరీలో ఒక్కొక్క ప్రొడక్ట్ అనేది ఫ్రెండ్స్‌కి ఇచ్చారండి. ఇస్తే అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ క్వెషన్ అడగడం జరిగింది. "నువ్వు వాడావా?" అని. సో దానికి సమాధానం సుబ్బయ్య శెట్టి గారు, "నేను వాడాను. ప్రొడక్ట్ చాలా బాగుంది" అన్నారు. సో అప్పుడు సుబ్బయ్య శెట్టి గారికి అర్థమైందండి. అసలు సిద్ధార్థ్ సింగ్ గారు ప్రొడక్ట్ ఎందుకు వాడమన్నారని. సో 4 రోజుల తర్వాత ఫీడ్‌బ్యాక్ అనేది తీసుకున్నారండి. సో సుబ్బయ్య శెట్టి గారు ప్రొడక్ట్ వాడుతున్నారు. మళ్ళీ అదే క్వెషన్ అరైజ్ చేశారు. "సార్ అసలు బిజినెస్ ఏంటని?" అడిగారండి. సో అప్పుడు సిద్ధార్థ్ సింగ్ గారు, "ఈ 4 రోజులు మీరు వెస్టేజ్ గురించి యూట్యూబ్‌లో, ఫేస్‌బుక్‌లో వీడియోస్, ఇన్ఫర్మేషన్ చూడండి సార్. ఇన్ఫర్మేషన్ రాయండి. వీడియోలు చూడండి, ఇన్ఫర్మేషన్ రాయండి" అని చెప్పడం జరిగిందండి. సో ఫ్రెండ్స్ ఈ చేసిన తర్వాత సుబ్బయ్య శెట్టి గారి ఫ్రెండ్స్ ప్రొడక్ట్ వాడారండి. ప్రశ్నలు వేశారండి. సో ఏమడిగారంటే, "ఇవి ఎందుకు అసలు బయట దొరకడం లేదు? దీనికి అడ్వర్టైజ్‌మెంట్ ఎందుకు లేదు?" అడిగేసరికి సుబ్బయ్య శెట్టి గారు వెంటనే సిద్ధార్థ్ సింగ్ గారికి ఫోన్ చేసి, "సో అందరూ నన్ను 100 ప్రశ్నలు అడుగుతున్నారండి." అంటే దానికి సిద్ధార్థ్ గారు ఏమన్నారంటే, "మీ ఇంటి దగ్గర మీటింగ్ పెట్టండి. నేను వచ్చి చెప్తా" అన్నారు. సో సిద్ధార్థ్ సింగ్ గారు వచ్చారండి. కంపెనీ గురించి 4, 5 లైన్‌లో చెప్పారు. మిగతాది myvestage.comలో వెతకండి అన్నారు. అదేవిధంగా ప్రొడక్ట్ గురించి చెప్పారండి. అక్కడ డిఫరెంట్ పర్సన్స్ ప్రొడక్ట్స్ వాడారండి. ముందు స్పిరులినా ఒక పర్సన్ వచ్చారండి టెస్టిమనీ, "ఇది వాడడం వల్ల నాకు హిమోగ్లోబిన్ పెరిగిందని" చెప్పారండి. ఇంకొక పర్సన్ వచ్చారు, "ఇది వాడడం వల్ల అలసత్వం తగ్గిందన్నారండి." ఇంకొక పర్సన్ వచ్చారండి,
వాళ్ళ ఫ్రెండ్స్ దీన్ని వాడడం వల్ల ఓపిక పెరిగిందని చెప్పారండి. సో అలా ప్రొడక్ట్ వాడించిన వాళ్ళు టెస్టిమోనీ అనేది ఇచ్చారండి. అదేవిధంగా ఇంకొక ప్రొడక్ట్ నోని గురించి కూడా ఇచ్చారండి. ఒకళ్ళు వచ్చారండి, ఇది వాడడం వల్ల ఆస్తమా పోయిందని చెప్పారండి టెస్టిమోనీ ఆ మీటింగ్‌లో. ఇంకొకళ్ళు ఇది వాడడం వల్ల నాకు ఇమ్యూనిటీ పెరిగింది. ఇంకొకళ్ళు ఏమన్నారంటే నాకు దగ్గు పోయింది, దగ్గు రాలేదన్నారు. ఇంకొకళ్ళు ఏమన్నారంటే నరాల సమస్యలు తగ్గాయని చెప్పారండి. అదేవిధంగా ఇంకొక ప్రొడక్ట్ గ్లూకోజమిన్ గురించి కూడా చెప్పడం జరిగిందండి. ఇది నేను వాడానండి, నాకు మోకాళ్ళ నొప్పి అనేది తగ్గింది. సో ఈ ప్రొడక్ట్ వాడడం వల్ల మనకి ఏమిటి లాభం అనేది ఈ మీటింగ్‌లో డిస్కస్ చేయడం జరిగిందండి. సో వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్ అనేది తగ్గిందన్నది ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళందరూ కూడా మాకు ఈ ప్రొడక్ట్ కావాలి, ఈ ప్రొడక్ట్ కావాలని ఆర్డర్ అనేది చేయడం జరిగిందండి. అదేవిధంగా ఈ మీటింగ్‌లో ఇంకా క్లారిటీ ఇచ్చారండి. సో ఇది చేయడం వల్ల మీకు ఇన్‌కమ్ వస్తుంది. వాళ్ళు అడిగారు, ఇది మేము చేయొచ్చా అంటే మీరు చేయొచ్చు. పార్ట్ టైమ్ చేయొచ్చా అని అడిగారండి. మీరు పార్ట్ టైమ్ చేయవచ్చు. ఇన్‌కమ్ కూడా వస్తుంది. సో ఎప్పుడైతే మీటింగ్ అయిందో మీటింగ్ తర్వాత సిద్ధార్థ్ సింగ్ గారు ప్రొడక్ట్ ఇమ్మని బిల్లింగ్ రేపు ఆఫీస్‌లో చేయండి అన్నారు. సుబ్బయ్య గారు మళ్ళీ క్వెషన్ అడిగారండి. సో మీరు ప్రొడక్ట్ వాడమంటున్నారు, షేర్ చేయమంటున్నారు కానీ అసలు బిజినెస్ ఏంటో నాకు చెప్పలేదు అన్నారు. మరుసటి రోజు బిల్డింగ్ తర్వాత బిజినెస్ ఏమిటని అడిగారండి. సిద్ధార్థ్ గారు అన్నారు, మరుసటి రోజు చెప్తా ఉన్నారు. అయితే యాజ్ యూజువల్‌గా సుబ్బయ్య గారు మళ్ళీ అసలు ఏంటి సార్ బిజినెస్ అన్నారండి. సో అంటే సిద్ధార్థ్ సింగ్ గారు అన్నారు, ఇప్పటి వరకు మీరు ఏదైతే చేశారో అదే బిజినెస్ అన్నారు. మీ అకౌంట్‌లో చెక్ చేయండి బిజినెస్ అయిందన్నారు. సో సుబ్బయ్య గారు అసలు బిజినెస్ ఎవరు చేశారు సార్ అన్నారు. మీరే చేశారండి అని సిద్ధార్థ్ గారు అనడం జరిగిందండి. సో మీకు ఇలాగే 6,00,000 వచ్చిందా అంటే అవునన్నారు. సో సుబ్బయ్య గారు ఏమనుకున్నారంటే, సో ఇది చాలా ఈజీ బిజినెస్. నేను ప్రొడక్ట్ వాడిస్తున్నాను, మీటింగ్ పెడుతున్నాను. సిద్ధార్థ్ గారు వస్తున్నారు, ఆయన వచ్చి చెప్తారు. నేను ఈజీగా అమౌంట్ అనేది సంపాదించొచ్చని ఫీల్ అయ్యారు. సో ఈ ప్రాసెస్‌లో మనకి జరిగిన తర్వాత ఎప్పుడైతే ఇలా అనుకున్నారో సిద్ధార్థ్ సింగ్ గారు ఏమన్నారంటే, మీరు మీటింగ్ పెట్టండి. మీతో పాటు నేను ఒక 4 లేదా 5 మీటింగ్‌లు వస్తాను. సో నేను ఏదైతే చెప్తున్నానో మీరు అది వినాలి. విన్న తర్వాత మీరే మీటింగ్ చెప్పాలి అన్నారు. సో దానికి సుబ్బయ్య గారు కూడా సరే అన్నారండి. సో ఎప్పుడైతే చెప్పినట్టు చేశారో నెలకు 30,000 వరకు తీసుకుంటున్నారండి. సో ఒకసారి ఈ ప్రాసెస్‌ని మనం అబ్జర్వ్ చేస్తే ఇందులో మనకి 7 సక్సెస్ స్టెప్స్ ఉన్నాయండి. సో మనకి చాలామంది వెస్టేజ్‌కొస్తారండి. సో నాకు ఇంత కావాలి, అంత కావాలంటారు. కానీ అక్కడ ఫస్ట్ స్టెప్‌లోనే ఫెయిల్ అవుతారండి. అక్కడ యూజ్ ద ప్రొడక్ట్ అనేది వాడాలి. సో మనం చెప్తాం చాలామంది ప్రొడక్ట్ వాడండి సార్ అంటే, ఈ మంత్ డీమార్ట్‌లో కొన్నానండి. లేదంటే అది రేట్ ఎక్కువండి. లేదంటే అక్కడ కొన్నానండి. నాకు ఇది అవసరం లేదండి అంటారండి. కానీ బిజినెస్ అనేది మొదట సిద్ధార్థ్ సింగ్ గారు మనకి సుబ్బయ్య గారికి పరిచయం అయింది ప్రొడక్ట్ వాడమన్నారండి. సో ఎవరైతే ప్రొడక్ట్ వాడతారో వాళ్ళే బిజినెస్ కనెక్ట్ అవుతారండి. సో అది మనకి మొదటి స్టెప్ అండి. సో ప్రొడక్ట్ వాడిన తర్వాత ఏం చేశారంటే సుబ్బయ్య గారు ఆయనకొక రిజల్ట్ వచ్చింది. దాన్ని షేర్ చేశారు. సో అది షేర్ ద ప్రొడక్ట్ అండి. సెకండ్ సక్సెస్ స్టెప్. సో తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్‌కి చెప్పారండి. ఒక లిస్ట్ రాసుకున్నది థర్డ్ స్టెప్ అండి. మేక్ ఏ లిస్ట్. సో అదయిన తర్వాత ఏం చేశారంటే సిద్ధార్థ్ సింగ్ గారిని హోమ్ మీటింగ్ ఇన్వైట్ చేశారండి. అది ఇన్విటేషన్ ఫోర్త్ స్టెప్ అండి. సో సిద్ధార్థ్ గారి సపోర్ట్‌తో మీటింగ్ కండక్ట్ చేయడం జరిగిందండి. అది మనకి 7 సక్సెస్ స్టెప్‌లో ఫిఫ్త్ స్టెప్ అండి. సో మీటింగ్ ఎప్పుడైతే అయిందో మీటింగ్ తర్వాత సుబ్బయ్య గారికి టీమ్ వచ్చిందండి. సో అది టీమ్ వర్క్ సిక్స్త్ స్టెప్ అండి. సో ఇది అయిన తర్వాత సార్ ఏం చేశారంటే దీన్ని డూప్లికేట్ చేయమన్నారండి. అది మనకి ఫాలో అప్ 7th స్టెప్ కింద వస్తుందండి. సో ఈ విధంగా 7 సక్సెస్ స్టెప్స్ అనేది మనకి సుబ్బయ్య గారు ఏదైతే చేశారో అవన్నీ కూడా ఇందులో ఫ్రేమ్ చేయడం జరిగిందండి. సో బిజినెస్ జరిగిన తర్వాత సార్ యొక్క చెక్ 30,000 మాత్రమే వస్తుందండి. అప్పుడు సార్‌కి డౌట్ వచ్చి మళ్ళీ ఫోన్ చేశారండి. సార్ మీరు 6,00,000 వస్తుందంటున్నారండి. నాకు 30,000 మాత్రమే వస్తుందంటే ఫోన్ చేసి ఢిల్లీ రమ్మన్నారండి. ఢిల్లీలో కలిసారు. సో అక్కడ సిద్ధార్థ్ సింగ్ గారు అడిగారండి. సో హోమ్ మీటింగ్ చేస్తున్నారా సార్ అంటే, చేస్తున్నాం సార్. ప్రతిరోజు 2 మీటింగ్‌లు చేస్తున్నానన్నారండి. సో మీ డౌన్‌లైన్‌కి, వాళ్ళ డౌన్‌లైన్‌కి మీరే మీటింగ్ చేస్తున్నారా? వాళ్ళు చెప్తున్నారంటే సుబ్బయ్య గారు అన్నారు, లేదు సార్ నేనే చేస్తున్నాను సార్ అన్నారు. టెస్టిమోనీలు ఎవరు చెప్తున్నారు సార్ అంటే సుబ్బయ్య గారు అన్నారు, నేనే చెప్తున్నాను సార్ అన్నారు. సీఎన్‌టీ ట్రైనింగ్ ఎవరు చేస్తున్నారండి? నేనే చేస్తున్నాను సార్ అని మళ్ళీ చెప్పడం జరిగిందండి.
మీటింగ్ ఎవరు చేస్తున్నారు సార్? నేనే చేస్తున్నాను సార్ అని మళ్ళీ చెప్పడం జరిగింది. సో, సిద్ధార్థ్ సింగ్ గారు ఇలా అన్నారండి, మీరు మీటింగ్ చేస్తే రోజుకి 2 అవుతాయండి. సో, మీ కింద 10 మంది మీటింగ్ చేశారనుకోండి, రోజుకి 2 మీటింగ్లు జరిగాయనుకోండి, మీకు టోటల్ 20 మీటింగ్లు అవుతాయండి. సో, ఎప్పుడైతే మీకు మీటింగ్లు పెరుగుతాయో, మీ కింద టీమ్ అనేది పెరుగుతుంది. టీమ్ పెరిగిందనుకోండి, బిజినెస్ పెరుగుతుంది. బిజినెస్ పెరిగితే మీ కింద పీవీ అనేది పెరుగుతుంది. మీకు ఎప్పుడైతే పీవీ పెరిగిందో చెక్ పెరుగుతుందని చెప్పడం జరిగిందండి. సో, ఎప్పుడైతే ఈ హింట్ ఇచ్చారో సుబ్బయ్యశెట్టి గారు బిజినెస్‌ని ముందుకు తీసుకెళ్ళడం జరిగిందండి. ఆ విధంగా లక్ష దాటింది. సో, ఇక్కడ మనం ఏం అబ్జర్వ్ చేయాలంటే, సో, మనం హోమ్ మీటింగ్‌కి ప్రొడక్ట్ ట్రైనింగ్, సీఎన్‌టి ట్రైనింగ్, సిస్టమ్ ట్రైనింగ్, వీఎల్సీ ట్రైనింగ్. సో, ఈ అన్ని ట్రైనింగ్స్‌కి మనము, మన టీమ్, మన కింద టీమ్ అటెండ్ అవ్వాలండి. సో, అదేవిధంగా మన బిజినెస్‌ని డూప్లికేట్ చేయాలండి. సో, మనం ఏం చేస్తున్నామో అది మన కింద టీమ్‌తో చేయించాలండి. అప్పుడే మనకి సక్సెస్ అవుతాం. సో, దీనికి మనం చేయవలసిందేంటంటే ఇండివిడ్యువల్ లీడర్స్ తయారు చేయాలండి. సో, ఎవరసలు లీడర్ అంటే తన పని తను చేసుకుంటూ టీమ్ కోసం పనిచేసేవాడే లీడర్ అండి. సో, తన వర్క్ తను చేయాలండి. అదేవిధంగా టీమ్ కోసం కూడా పని చేయాలండి. సో, నీ పని యాజ్ ఎ అప్‌లైన్‌గా మన పని నీ టీమ్‌లో ఇండివిడ్యువల్ లీడర్స్ తయారు చేయడమండి. సో, ఎప్పుడైతే ఇండివిడ్యువల్స్ లీడర్స్ చేస్తామో చెక్ అనేది పెరుగుతుందండి. సో, హోమ్ మీటింగ్ జరుగుతుందనుకోండి. హోమ్ మీటింగ్‌లో సో, నీతో పాటు నీ టీమ్ కూడా మీటింగ్‌లో కూర్చోవాలండి. సో, అప్పుడే వాళ్ళకి నాలెడ్జ్ అనేది వస్తుందండి. సో, మీ టీమ్‌లో ఎంతమంది ఇండివిడ్యువల్ లీడర్స్ ఉన్నారు? సో, అన్న దాని మీదే మన చెక్ అనేది డిసైడ్ అవుతుందండి. సో, మీ చెక్ పెరగాలి అంటే మీ టీమ్‌లో ఇండివిడ్యువల్ లీడర్స్ అనేది పెరగాలండి. సో, ఇది అనేది మనకి సిద్ధార్థ్ సింగ్ గారు, సుబ్బయ్యశెట్టి గారు చెప్పడం జరిగిందండి. సో, ఆ విధంగా చేస్తూ ఉండడం వల్ల సార్‌కొచ్చిన హైయెస్ట్ చెక్ అనేది రూ. 46,47,563 రావడం అనేది జరిగింది. సో, ఇక్కడ ప్రెజెంటేషన్‌లో భాగంగా సిద్ధార్థ్ సింగ్ గారు వెస్టేజ్‌లో ఏం సాధించారనేది ఒక రోజు మీటింగ్‌లో చెప్పడం జరిగిందంటండి. అప్పుడు సార్ డిసైడ్ అయ్యారంటండి. సో, ఏదో ఒక రోజు నేను కూడా ఇలా నా ఆస్తులను చూపించాలి అని అప్పుడు డిసైడ్ అయ్యారంటండి. ఎప్పుడైతే డిసైడ్ అయ్యారో మైండ్‌లో సో, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి స్టార్ట్ చేయారండి. సో, అదే విధంగా మీకు ఏం కావాలో ఒక పేపర్ మీద రాసుకోవాలండి. అంటే మీకు నెలకి 1,00,000 కావాలా? 30,000 కావాలా? లేదంటే కారు కావాలా? అనేది ముందు మనం రాసుకోవాలండి. సో, ఎప్పుడైతే రాసుకున్నామో అప్పుడు మనకి క్లారిటీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం వైజాగ్‌కెళ్ళాలి లేదా ఎక్కడో ఒక ప్లేస్‌కెళ్ళాలండి. ముందేంటంటే మనకు ఆలోచన రావాలండి వెళ్ళాలి అని. సో, లేదు ఆ ఆలోచన లేకపోతే అక్కడితో మనం వెళ్ళలేమండి. సో, ఎప్పుడైతే ఆలోచనొచ్చిందో అప్పుడు మనకి డిఫరెంట్ వేస్ అనేవి కనపడతాయండి. ఫ్లైట్‌లో వెళ్ళాలా? లేదా ట్రైన్‌లో వెళ్ళాలా? బస్సులో వెళ్ళాలి అనేది. సో, తర్వాత ఒకవేళ ట్రైన్‌లో వెళ్ళాలంటే ఏ ట్రైన్‌లో వెళ్ళాలి? ఇలాగనేది మనకొక ఆలోచన అనేది ఉంటుందండి. సో, ముందు మనకి ఒక టార్గెటే ఫిక్స్‌గా లేకపోతే మనం ఏం చేయలేమండి. సో, మనకొక గమ్యం అనేది ఉండాలండి. ఎక్కడికి వెళ్ళాలి? మనకి ఏం కావాలనేది మనకొక థాట్ అనేది రావాలండి. సో, అప్పుడే మనం ఏదైనా చేయగలమండి. సో, ఆలోచన రాకపోతే ఏం చేయలేము. సో, ముందు డిసైడ్ అవ్వమన్నారండి. ముందు డిసైడ్ అవ్వండి. మీకు ఏం కావాలో ఒక పేపర్ మీద రాసుకోండి. గట్టిగా నిర్ణయం తీసుకోండి. సో, డిసైడ్ అవ్వండి. సో, అదే విధంగా ఈ బిజినెస్ నా లైఫ్ మారుస్తుందని మీరు నమ్మాలండి. సో, ఎప్పుడైతే నమ్మారో అప్పుడు మనకి సక్సెస్ అనేది అవుతుంది. సో, బిలీవ్ దట్ దిస్ విల్ చేంజ్ మై లైఫ్. ఈ బిజినెస్ నా లైఫ్ మారుస్తుందని మనం గట్టిగా నమ్మాలండి. సో, అయితే ఇందులో ఏంటంటే మనం బిజినెస్‌ని నేర్చుకోవాలండి. సో, ఎప్పుడైతే నేర్చుకున్నామో బిజినెస్ అనేది ఈజీ అవుతుందండి. సో, ఏదైనా అంతేండి ఒక పని చేస్తూ పోతే అది చాలా ఈజీ అవుతుందండి. సో, ఈ బిజినెస్‌లో డబ్బు సంపాదించాలంటే ఈ బిజినెస్ నేర్చుకోవాలి. ఎలా సంపాదించాలనేది మనం నేర్చుకోవాలండి. సో, మోర్ లెర్నింగ్, మోర్ ఎర్నింగ్. సో, ఎప్పుడైతే నేర్చుకుంటామో అప్పుడే సక్సెస్ అవుతామండి. మనకి బీబీ మేడం గారు కూడా చెప్పడం జరిగిందండి. నేను ఎంఎస్ఆర్ గారి మీటింగులకి 30 మీటింగులకి అటెండ్ అయ్యాను. అప్పుడు నాకు 3 జనరేషన్ సెక్యూరిటీ అనేది కనెక్ట్ అవ్వడం జరిగిందండి. అలాగేంటంటే మనకి ఎక్కువ మీటింగులకి అటెండ్ అయితే మనకి
నాలెడ్జ్ అనేది వస్తుందండి. ఆ నాలెడ్జ్ అనేది ఎర్నింగ్‌కి ఉపయోగపడుతుందండి. సో, నేర్చుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే, మనకొక ఐడియా వస్తుంది నాలెడ్జ్. వచ్చిన దాన్ని మనం ఫీల్డ్‌లో వాడాలండి. సో, ఎప్పుడైతే ఫీల్డ్‌లో వాడతామో మనకి సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. సో, అయితే చాలామంది మేము వెస్టేజ్ చేస్తున్నామండి. 1 ఇయర్ నుంచి చేస్తున్నాం. వెస్టేజా నాకు తెలుసంటారు. అసలు వెస్టేజ్ బిజినెస్‌లో ఉండాలంటే మనం ఖచ్చితంగా 3 పనులు చేయాలండి. సో, అందులో ఫస్ట్‌దేంటంటే కన్జ్యూమ్ ద ప్రొడక్ట్. ప్రొడక్ట్ అనేది మనం వాడాలి. సో, ఎప్పుడైతే ప్రొడక్ట్ వాడతామో ప్రొడక్ట్ మీద మనకు నమ్మకం వస్తుందండి. తర్వాత షేర్ ద ప్రొడక్ట్. ప్రొడక్ట్ ఫీలింగ్‌ని ఇతరులకు చెప్పాలండి. సో, అదేవిధంగా రిక్రూట్ కొత్త వ్యక్తుల జాయినింగ్ అనేది పెరగాలండి. సో, ఈ 3 పనులు చేస్తేనే మనకి వెస్టేజ్ బిజినెస్ అవుతుందండి. ఈ 3 అనేది వెస్టేజ్ బిజినెస్‌లో అవ్వాలండి. కన్జ్యూమ్ ఉండాలి, షేరింగ్ అనేది ఉండాలి, రిక్రూట్ అనేది ఉండాలండి. అదేవిధంగా నేను ఏ పర్పస్ కోసం ఈ బిజినెస్‌కొచ్చానో అది క్లారిటీ ఉండాలండి. సో, అక్కడైతే మనకొక డౌట్ వస్తుంది. హూ విల్ సక్సీడ్ ఇన్ వెస్టేజ్? వెస్టేజ్‌లో ఎవరు సక్సెస్ అవుతారు? సో, మనకి ఆన్ స్క్రీన్ మీద పిక్చర్ అనేది కనపడడం జరిగిందండి. కొన్ని బెలూన్స్ ఉన్నాయి. అదేవిధంగా రైట్ సైడ్ దాంట్లో ఒక బెలూన్ ఒక తాత ఉన్నారు. అదేవిధంగా చిన్న పిల్లలున్నారండి. ఇక్కడ ఒక బెలూన్ సెల్లర్ దగ్గరికి పాప వెళ్లి, అంకుల్ ఈ రెడ్ బెలూన్ పైకి ఎగురుతుందా అని అడుగుతుందండి. అప్పటికతను చెప్తాడు, అవునమ్మా బెలూన్ పైకి ఎగురుతుందని చెప్తాడండి. సో, ఈ బ్లూ బెలూన్ ఎగురుతుందా అని మళ్ళీ పాప అడగడం జరుగుతుందండి. అప్పుడు అతను ఎగురుతుందని చెప్తుంది. తర్వాత ఆ పాప యెల్లో, ఆరెంజ్ అని ఒక్కొక్కటి అడుగుతుంది. దానికి అతను ఏం చెప్తాడంటే, ఇవన్నీ ఎగురుతాయమ్మా. వీటికి కలర్ అనేది అడ్డు కాదు అని చెప్తాడండి. సో, ఇక్కడ పాప కన్‌ఫ్యూజ్ వస్తుందండి. కొన్ని బెలూన్స్ ఉంటాయి. సో, ఒక బకెట్‌లో ఉండి బెలూన్స్ అనేవి మనకి ఎగరవు. సో, అప్పుడు పాప ఏం అడుగుతుందంటే, అంకుల్ ఈ బెలూన్ ఎందుకు ఎగరడం లేదు అని అడుగుతుంది. అప్పుడు అతను బెలూన్ ఎగరాలంటే అందులో ఉన్న గాలి డిసైడ్ చేస్తుంది, నిర్ణయిస్తుంది. అది పైకి వెళ్ళాలా లేదా క్రిందకి వెళ్తుందా అని. అదేవిధంగా నీ లోపల కంటెంట్, నీలో ఉన్న ఆకలి డిసైడ్ చేస్తుంది. నువ్వు ఎదగాలా లేదా అని. సో, వెస్టేజ్‌లో అందరికీ ఎదగడానికి అవకాశం ఉందండి. సో, భగవంతుడు అందరికీ సామర్థ్యం ఇచ్చి పంపిస్తాడు. సో, ఇక్కడ కొంతమంది ట్రై చేస్తారు. ట్రై చేస్తే జీవితం అనేది మారదండి. మనం డిసైడ్ అయ్యి నమ్మకంతో పని చేస్తేనే జీవితం అనేది మారుతుందండి. సో, ఇది జర్నీ అండి. సో, మీటింగ్ అయిన తర్వాత మేము బీబీ మేడం గారితో అదేవిధంగా సైదుల్ సార్‌తో కూడా ఫోటో తీసుకోవడం అనేది జరిగిందండి. వాళ్ళతో మాట్లాడడం జరిగిందండి. సో, థాంక్ యూ లీడర్స్. సో, మీరందరూ కూడా డిసైడ్ అవ్వండి. మీకేం కావాలి అనేది డిసైడ్ అవ్వండి. డిసైడ్ అయిన తర్వాత నమ్మకంతో పని చేయండండి. సక్సెస్ అనేది వస్తుందండి. సో, థాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. సో, మీటింగ్ ఉన్న వాళ్ళందరికీ థాంక్ యూ అండి. థాంక్ యూ సార్. ఓవర్ టు యూ సార్. సార్ రవి సార్. సార్ అన్‌మ్యూట్ అవ్వలేదు ఇప్పటిదాకా. ఓకే. యెస్ సార్. సూపర్ సార్. భూపతి సార్ ఎక్సలెంట్. ఇంకా మొత్తం మీరేదైతే విన్నారో అదంతా కూడా ఎక్సలెంట్ ప్రెజెంటేషన్ అండి. నిజంగా థాంక్ యూ సో మచ్ భూపతి గారు. చాలా బాగా థాంక్ యూ సార్. చెప్పారు. నిజంగా మీరు ఎంత ఓపికగా చూడండి లీడర్స్ నిజంగా సార్ ఎంత అద్భుతంగా ప్రతి స్లైడ్ తయారు చేశారు. మనం నిజంగా హైదరాబాద్ ఎళ్లి ఆ స్పిన్ ప్రోగ్రామ్‌కి ఎళ్ళొచ్చినట్లు అనిపించింది నాకైతే. ప్రతి పాయింట్ ఈచ్ అండ్ ఎవరీ పాయింట్‌ని వీడియోస్‌తోని తన యొక్క ప్రెజెంటేషన్‌తోని చాలా చెప్పారు. ఈ మీటింగ్‌కి 5-16% ఎందుకు అటెండ్ చేయించమని మెసేజ్ పెట్టారో ఇప్పుడు అర్థమై ఉంటది. ఎందుకంటే ఈ బిజినెస్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈరోజు సుబ్బయ్య శెట్టి గారు ఒక సక్సెస్‌ఫుల్ ప్లేయర్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఆయన జర్నీ చాలా ఇంపార్టెంట్ అండి. ఆయనకి నెలకి 46 లాక్స్ వచ్చాయంటే చిన్న విషయం కాదు కదా! సో, ఆయన జర్నీ అంతా కూడా ఎలా చేశారు? ఏం చేశారు? ఎందుకు చేయాలి? ఎలా చేయాలి? నిజంగా చాలా బావుందండి. ఎక్సలెంట్. చాలా బావుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ మీటింగ్ మళ్ళీ యూట్యూబ్‌లో ఆల్రెడీ ఎవరైతే వినలేదో వాళ్ళందరికి కూడా పంపించండి.
వెరీ యూజ్ఫుల్ కంటెంట్ అండి. చాలా బాగా చెప్పారు. ఎందుకంటే ఈ బిజినెస్‌లోకి చాలా మందొస్తారు. బట్ నువ్వు చూసేవాడిగా ఉంటావా? చేసేవాడిగా ఉంటావా? నిజంగా మరి చూసేవాళ్ళు ఎప్పుడు చూస్తూనే ఉంటారు. చేసేవాడు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. నిజంగా వాళ్ళ టెస్టిమోనియల్ చూడండి. చూడండి మన మీటింగ్ స్టార్ట్ అయ్యే ముందు మన బ్రాంజ్ జెండా పోతూ కొంతమందితో టెస్టిమోనియల్ చెప్పిస్తే ఎంత అద్భుతంగా చెప్పారండి. వాళ్ళు ఈ బిజినెస్‌లో బ్రాంజ్ డైరెక్టర్ ఎందుకయ్యారో ఆ టెస్టిమోనియల్ వింటే అర్థమవుతుంది. అలాగే ఈరోజు హైదరాబాద్ స్పిన్ ప్రోగ్రామ్‌లో వాళ్ళ యొక్క టెస్టిమోనీలు వాళ్ళు 1,00,000 తీసుకున్న వాళ్ళు, 4,00,000 తీసుకున్న వాళ్ళు, 7,00,000 తీసుకున్న వాళ్ళు వాళ్ళ టెస్టిమోనీలు వింటే జీవితంలో నేను కూడా సక్సెస్ అవ్వొచ్చనేటువంటి విషయం అర్థమవుతుంది. చాలా మందికేంటంటే ఇంకా దీని మీద అవగాహన కుదరటం లేదు. అవగాహన పెంచుకోండి. మీటింగ్స్‌కి ఎక్కువగా ప్రమోట్ చేయండి. ఎక్కువ మీటింగ్స్‌కి అటెండ్ అవ్వండి. ముఖ్యంగా అలాంటి జూమ్స్ మాత్రం మీరు స్పెషల్ కేర్ తీసుకొని మీ టీమ్‌లో కొత్త వాళ్ళని జూమ్ యాప్ అయినా సరే వాళ్ళకి యాడ్ చేయించి వినిపించండి. ఎందుకంటే మనం ఎంత పర్సనల్‌గా మాట్లాడినా ఇన్ఫర్మేషన్ అనేది ఒక జూమ్‌లో ఒక మంచి లీడర్ ద్వారా వెళ్తే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ బిలీఫ్ సిస్టమ్‌తో పనిచేయండి. వన్స్ అగైన్ థాంక్ యూ భూపతి గారు. చాలా బా చెప్పారు. చాలా బావుంది. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ సెషన్. ఈ సెషన్ మీద ఫీడ్‌బ్యాక్ ఇవ్వడానికి లీడర్స్ హ్యాండ్ రైజ్ చేయండి. మిమ్మల్ని పదే పదిగా అడగక్కర్లేదు. మీరు హ్యాండ్ రైజ్ చేయండి. ఎందుకంటే ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన సార్‌కి మీ యొక్క మనసులో ఏం అభిప్రాయం ఉందో చెప్తేనే కదా తెలుస్తుంది. మీ మీ చాలామంది చూస్తా ఉంటారండి. మా అప్లైనర్స్ మాట్లాడతారు అని జెప్పేసని, లేదంటే మా లైఫ్ లైన్ మాట్లాడతారు అని. మీరు మాట్లాడకుండా సైలెంట్‌గా ఉంటే మీ అభిప్రాయం ఏంటో తెలీదు. మీ డ్రీమ్ ఏంటో ఎవరికీ తెలీదు. కాబట్టి ఒకొక్క 10, 15 మినిట్స్‌తో మనం క్లోజ్ చేసుకుందాం. కాబట్టి లీడర్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడాలి. రేపు కాకినాడలోని, అమలాపురంలోని జరగబోయేటువంటి సుబ్బయ్య గారి మీటింగ్‌కి మీ టీమ్ అందరిని తీసుకొని వెళ్ళండి. అట్ ద సేమ్ టైమ్ ప్రతి ఒక్కళ్ళు కూడా కొత్త వారిని ఎక్కువ ప్రమోట్ చేయండి. డెఫినిట్‌గా ఈ బిజినెస్ మోడల్ ఏంటో అర్థమవుతుంది. బిజినెస్ ఎందుకు చేయాలో అర్థమవుతుంది. ఈ బిజినెస్ ఎలా చేయాలో అర్థమవుతుంది. చాలా విషయాలు మనకి తెలుస్తాయి. సో, వెరీ, వెరీ ఇంపార్టెంట్. తునిలో జరిగిన మీటింగ్ కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది కాబట్టి ఆహ్, ప్రతి ఒక్కరు కూడా లీడర్స్ అందరూ కూడా హ్యాండ్ రైజ్ చేసిన లీడర్స్‌కి మాట్లాడమనండి సార్. బిఫోర్ దట్ ఈ మీటింగ్‌కెళ్ళినటువంటి రవి గారు ఒకేళ ఆల్రెడీ క్యాంప్ నుంచి వచ్చున్నారాయన. ఒక్క 1 మినిట్ ఆయన కూడా మాట్లాడిన తర్వాత మిగతావాళ్ళకివ్వండి. ఎస్ సార్. రవి గారు అందుబాటులో లేకపోతే మన లీడర్స్‌కి ఇచ్చేయండి. ఓకే సార్. మేడం రమణమ్మ మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్, భూపతి సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్, రవికృష్ణ సార్. వెరీ గుడ్ వెరీ మార్నింగ్ గుడ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు చక్కటి జూమ్ సెషన్ అనేది మీరు చాలా అద్భుతంగా ఇచ్చారు సార్. ప్రతిదీ కూడా పిన్ టు పిన్ అక్కడ రాసుకున్న ప్రతి విషయం కూడా మీరు టైప్ చేసి చక్కగా మాకు అద్భుతంగా చూపిస్తూ చెప్పడం అనేది ఒక కొత్తదనం సార్ ఈ రోజైతే. సారు ఏ విధంగా వచ్చారు, ఎంఎస్ఆర్ సార్ వాళ్ళు కూడా ఏ విధంగా చెక్కులు తీసుకున్నారు. అంటే అప్‌లైన్‌కే కాదు, మనకి ఎవరైతే ముందుకు వెళ్తూ ఉంటారో వాళ్ళకి చెక్కులొస్తాయి. ముందొచ్చిన వాళ్ళకి కాదు, ముందు వెళ్తున్న వాళ్ళకి చెక్కులొస్తాయి అలాగని చెప్పి చాలా క్లియర్‌గా ఆహ్, ఎంఎస్ఆర్ సార్ వాళ్ళ ఫ్రెండ్, వాళ్ళ డౌన్‌లో ఉన్నవాళ్ళు ఏ విధంగా ఇన్‌కమ్ తీసుకుంటున్నారనేది కూడా చాలా క్లియర్‌గా చెప్పారు. చెక్కులతో సహా చూపించారు సార్. అలాగే ప్రతి ఒక్కరి ఇన్‌కమ్ కూడా చాలా అద్భుతంగా చూపించారు. వివి మేడం గారు మాట్లాడిన వీడియో కూడా చాలా ఎక్సలెంట్‌గా మాకు చక్కటి విషయాన్ని తెలియజేశారు సార్. అసలు నిజంగా ఒక స్కూల్‌లో ఆయాగా చేసే మేడం ఈరోజు ఇంత అద్భుతంగా ముందుకు వెళ్తున్నారు అంటే, ఆ మేడం తీసుకున్న ఆలోచన ప్లస్ ఆ మేడం ఎన్ని మీటింగులు పెట్టినా నేర్చుకోవడానికి ఇంపార్టెంట్ ఇచ్చారు కాబట్టి, ఈరోజు టీమ్‌ని ముందుకు నడిపిస్తున్నారు. అలాగే మనందరం కూడా మీటింగ్‌కి ఇంపార్టెంట్ ఇచ్చి, ఇప్పుడు సార్ ఏదైతే కాకినాడలో చెప్పారో మీటింగు, ఆ మీటింగ్‌కి ఎక్కువ మందిని ప్రమోట్ చేసి, మనం టీమ్‌ని కూర్చోబెట్టగలిగితే, వాళ్ళంతట వాళ్ళు వర్క్ చేసుకుంటూ చక్కగా ప్రతి ఒక్కరు కూడా మునుముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటది లీడర్స్. సార్ చెప్పినటువంటి ఈరోజు సెషన్ చాలా అద్భుతంగా ఉంది సార్. మీ యొక్క డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్‌ఫిల్ అయినందుకు, అలాగే మన ఈ జూమ్ సెషన్‌కి అటెండ్ అయిన ప్రతి ఒక్కరి డ్రీమ్స్ కూడా ఫుల్‌ఫిల్ అయినందుకు విశ్వానికి కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్.
సార్ ఓంకార్ గారు అడ్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ భూపతి గారు. సెషన్ మార్నింగ్ అయితే సార్. చాలా బాగా చెప్పారండి. అంటే అక్కడ మేము మీటింగ్ వెళ్ళి ఈ రోజు కూర్చున్నట్టయితే మాకు ఫీలింగ్ అనేది నాకైతే కలిగిందండి. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు పిన్ టు పిన్. సుబ్బయ్య శెట్టి గారు ఆయన జర్నీ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. అలాగే ఏ విజయమైనా కూడా హేళనతో మొదలవుతుందన్నది సుబ్బయ్య శెట్టి గారి ద్వారా మనకి అర్థమైందండి. అంటే ఆయన ఇల్లు డ్రీమ్ పెట్టుకున్నారు. ఇల్లు ఎక్కడ కట్టారని ఫ్రెండ్స్ హేళన చేయడం అన్నది జరిగింది. దానివలన ఇంకా ఆయనకి కసి అంటే సంపాదించాలని ఇది పెరగడం వలన ఆయన బాగా సక్సెస్ అయ్యి ఉంటారు. అలాగే మనందరం కూడా దీంట్లో సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నానండి. విష్ యూ వెల్త్ అండి. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. సార్ ఒక నిమిషం. సార్ ఒక నిమిషం. సార్ లీడర్స్, ఇక్కడి నుంచి ఇప్పటి వరకు మనకి సిఎన్సి కంప్లీట్ అయిందండి. యాక్చువల్గా 14, మనకు 15వ తారీఖుతో కంప్లీట్ అయింది. ఇప్పటి నుంచి జరిగేటువంటి బిజినెస్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఎందుకంటే ఇప్పటి నుంచి మన మంత్ ఎండ్ వరకు జరిగే బిజినెస్ ఇంపాక్టే మన నెక్స్ట్ మంత్ యొక్క మన ప్రమోషన్ మీద ఆధారపడి ఉంటుంది. సుబ్బయ్య శెట్టి గారు చెప్పింది అదే. మీరు ఒక 1 to 14th వరకు సిఎన్సి మీద కాన్సన్ట్రేట్ చేయండి. 14th to 18th రీపర్చేజ్. ఎక్కువగా మన యొక్క కొత్త జాయినింగ్స్ ఆయన చెప్పిన ఇందాక భూపతి గారు కూడా చెప్పారు. 3వ పాయింట్ రిక్రూట్మెంట్. మోర్ టీమ్ విల్ గివ్ యూ మోర్ పీవీ. మోర్ పీవీ విల్ గివ్ యూ మోర్ ఇన్కమ్. అంటే ఎక్కువ ఇన్కమ్ కావాలి అంటే ఎక్కువ పీవీ రావాలి. ఎక్కువ పీవీ రావాలంటే ఎక్కువ టీం రావాలి. సో ఎక్కువ టీం రావాలి అంటే ఖచ్చితంగా మన హోమ్ మీటింగ్స్ అనేది పెరుగుతూ ఉండాలి. మీ టీంలో ఉండే లీడర్స్ యొక్క హోమ్ మీటింగ్స్ కూడా పెరుగుతూ ఉండాలి. కొంచెం ఫోకస్డ్‌గా ఉండండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. డూప్లికేషన్ అనేది జరగకపోతే మన పీవీ కానీ, మన టీమ్ కానీ పెరగదు. దానివల్ల దాని ఇంపాక్ట్ మన చెక్క మీద పడుతుంది. కాబట్టి అది చాలా ఇంపార్టెంట్. సో 16th టు ఈరోజు రేపు 17th నుంచి రేపు మంత్ ఫస్ట్ వరకు కూడా ఫోకస్ చేయాల్సింది ఎక్కువ. ఇప్పుడే ఎక్కువ కాన్సంట్రేట్ చేయాలి. ఇప్పుడే ఇంకా హార్డ్ వర్క్ చేయాలి. ఓకే. థ్యాంక్ యూ అండి. ఓవర్ టు నెక్స్ట్ లీడర్స్. ఎస్ సార్. ఎస్ సార్. అప్పలరాజు గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ భూపతి సార్ గుడ్ మార్నింగ్ సార్. రవి సార్ గుడ్ మార్నింగ్ సార్. అనిల్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సార్ సెషన్ చాలా మంచి మంచి పాయింట్లు చెప్పారు సార్. సుబ్బయ్య శెట్టి గారు మీటింగ్ ఏదో ఇప్పుడు డైరెక్ట్గా సుబ్బయ్య శెట్టి గారే మీతో మాట్లాడినట్టుగా మాతో చెప్పారు. ఆ మీటింగ్ చాలా పాయింట్స్ అన్ని కూడా పిన్ టు పిన్ అన్ని చాలా బాగున్నాయి. ఇంకా ఈ పాయింట్స్ అన్ని కూడా మా టీంలో చాలా మంది అటెండ్ అవ్వలేని పర్సన్స్ అందరికీ కూడా మేము ఫార్వర్డ్ చేస్తామండి. మంచి మంచి పాయింట్లు బాగున్నాయి. అయితేనండి మనది ఇంకా ఈ బిజినెస్ అనేది ఏంటంటే చాలా మంది సీరియస్గా చేయకపోవడం వల్ల మనం వెనకబడుతున్నాం అనేసి నా పర్సనల్ ఒపీనియన్. సీరియస్గా ఏదో ఆడుతూ పాడుతూ కాకుండా, ఎందుకంటే లైఫ్కి సంబంధించింది కనుక కొద్దిని సీరియస్గా తర్వాత ఫోకస్డ్గా చేసుకుంటే దీంట్లో తొందరగా సక్సెస్ అవుతాము. డైలీ చేయాలి. సార్ రవి గారు అప్పుడప్పుడు చెప్తుంటారు మనకి మీటింగ్స్లో, దీన్ని నార్మల్గా చేస్తే సక్సెస్ అవ్వలేము, జాబ్లో చేయాలి అనేసి సార్ చాలా సార్లు చెప్పారు. అలాగేంటంటే మన అప్లయన్స్ గైడ్ లైన్స్ తీసుకుంటూ దీన్ని సీరియస్గా ఫోకస్డ్గా జాబ్ లాగా డైలీ రోజు చేయాలి. బిజినెస్ చేస్తే తొందరగా డెవలప్ అవుతాము. అలాగే మీరు చెప్పే పాయింట్స్ అన్ని కూడా చాలా మంచి పాయింట్స్ చెప్పారు. మా టీం కూడా ఇవన్నీ షేర్ చేసుకుంటూ అందరికీ సపోర్ట్, మా అప్లయన్స్ సపోర్ట్ తీసుకుంటూ ముందుకి వెళ్తామనేసి ఆశిస్తూ విత్ వెల్ థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. సార్ విఎస్ఆర్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్ భూపతి గారు. గుడ్ మార్నింగ్ అండి. రవి Good సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈ రోజున మీరు ఇచ్చిన సెక్షన్ లో మన అప్లైనర్స్ కి ఎంత వస్తుంది అనేది ఆలోచించడం కంటే మనకి ఎంత వస్తుంది అనేది ముందు ఆలోచించాలనేది కాన్సెప్ట్ బాగుందండి. ఎందుకంటే ఇప్పుడు మన మామూలుగా సుబ్బయ్య శెట్టి సార్ మామూలుగా సార్ ఎంఎస్ఆర్ సార్ పక్కన ఉన్న ఫ్రెండ్ 4 లక్షలు తీసుకుంటే తర్వాత సార్ 9 లక్షలు, తర్వాత 7 లక్షలు తీసుకుంటున్నారన్నారు. ఇందులో ఎవరు ఎంత తీసుకున్నాం అనేది కాదండి, ఎవరు ఎంత వర్క్ చేశారనే దాన్ని బట్టి ఉంటుంది అనేది చాలా బాగా చెప్పారండి. ఎందుకంటే
సుబ్బయ్య శెట్టి గారి స్పిన్ మీటింగ్ మేము రాకపోయినా, మేము వెళ్ళకపోయినా మీరు అక్కడ మీటింగ్ లో కూర్చొని మేమంతా విన్నట్టుగానే ఉందండి. ఎందుకంటే పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ మీరు బాగా చెప్పారు. దీన్ని మేము దృష్టిలో పెట్టుకొని సక్సెస్ అవడానికి మార్గాన్ని ఎంచుకుంటామండి. అలాగే మా డౌన్ లైన్స్ కూడా సక్సెస్ అవడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే లీడర్స్ తయారు చేసుకుంటామండి. ఎందుకంటే ప్రతిసారి మనమే వెళ్ళి మనమే టెస్టిమోనియల్ ఇచ్చి మనమే ప్రోడక్ట్ ఇచ్చి మనమే ప్రోడక్ట్ గురించి తీసుకెళ్ళి ఇవ్వడం ఇవన్నీ కాకుండా ఏ ఏ ప్లేస్ కి అయితే వెళ్తామో ఆ ప్లేస్ లో లీడర్ తయారు చేయడానికి ప్లాన్ చేసుకుంటామండి. చాలా బాగుంది సార్. భూపతి సార్ చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. విష్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. సార్ ఆనందరావు గారు అడ్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్ భూపతి సార్. గుడ్ మార్నింగ్ సార్ రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. గుడ్ మార్నింగ్ సార్. ఎక్సలెంట్ సెషన్ ఇచ్చారు సార్ భూపతి సార్. పిన్ టు పిన్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేశారండి. మెయిన్ దీంట్లో బిజినెస్ లో ముఖ్యమైనది ఏంటంటే డూప్లికేట్ చేయాలి సార్. డూప్లికేట్ చేస్తేనే మనకి టీం డెవలప్ అవ్వాలన్నా, పీవీ అవ్వాలన్నా మెయిన్ ముఖ్యమైన డూప్లికేట్ సార్. నెక్స్ట్ సుబ్బయ్య శెట్టి గారు మన మీటింగ్ లో కూడా ఆల్రెడీ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. లాస్ట్ టైం మీటింగ్ పిల్లల్లో పెట్టినప్పుడు కూడా అన్ని చక్కగా చెప్పారు. మీరు ఇప్పుడు ఈ స్పిన్ మీటింగ్ మీరు వెళ్ళి ఆ నాలెడ్జ్ అంతా మా ఇప్పుడు ఈ మీటింగ్ లో జూమ్ మీటింగ్ లో అందరికి ఇచ్చినందుకు చాలా గ్రేట్ యూ సార్. థ్యాంక్ యూ సార్. విష్ యూ వెళ్తాం సార్. ఈ విషయాలన్నీ మా టీమ్ డెవలప్మెంట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి మా డౌన్ లైన్స్ కూడా ఇస్తాం సార్. ముఖ్యంగా ఏంటంటే అప్లైన్ ఆల్ డౌన్ లైన్స్ కి సపోర్టింగ్ గా ఉండాలని చెప్పారు కదా సార్. అది ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ సార్. విష్ యూ వెల్ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. సో లీడర్స్ ఇంకెవరైనా మీ యొక్క టెస్టిమోనియల్ ఇచ్చేలా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. సార్ అనిల్ గారు అడ్మిట్ చేసుకోండి సార్. సార్ భూపతి గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మిస్టర్. గుడ్ మార్నింగ్ సార్. సూపర్ సార్. సెక్షన్ అయితే చాలా బాగుంది. నిజంగా మీరు ఆ మీటింగ్కి వెళ్ళడం చాలా మంచిదండి. ఎందుకంటే ఈ గ్రూప్ లో ఒక 60 మంది వచ్చారు. ఈ 60 మంది కూడా ఆ మీటింగ్ కి అందరూ వెళ్ళలేదు. కానీ ఆ మీటింగ్ కి వెళ్ళకపోయినా అక్కడ ఉన్న నాలెడ్జ్ మీరు మొత్తం అందరికీ చెప్పారు. నిజంగా చాలా బాగుందండి. సూపర్ అండి. సూపర్ సెక్షన్. ఎక్సలెంట్. అంటే అంటే మన సుబ్బయ్య శెట్టి గారి కోసం కానీ, లేదంటే సైదుల్ గారు కానీ, బీబీ మేడం గారు కానీ ఏం చెప్పారో అవన్నీ కూడా మన టీం అందరికి కూడా తెలియజేశారు. చాలా బాగుందండి. సూపర్ అండి. సూపర్ సెక్షన్ అండి. విస్టేజ్ లో మీ గోల్స్ తొందరగా నెరవేరాలని నేను కోరుకుంటున్నానండి. ఓకే సార్. థ్యాంక్ యూ. విష్ యూ వెల్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. సో లీడర్స్ ఎవరైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, లేదంటే మన మీటింగ్ని కన్క్లూడ్ చేద్దామండి. సార్ రవి సార్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. అద్భుతంగా జరిగింది ఈ రోజు అంతానే. ఈ రోజు వచ్చినటువంటి అంతా కూడా యూట్యూబ్ లింక్ ఇప్పుడే భూపతి గారు పెడతారు గ్రూపుల్లో. మీరు ఇమ్మీడియట్ గా ఎవరెవరైతే రాలేదో, సో ఎవరెవరైతే ఈ వెస్టేజ్ బిజినెస్ ని మీరు చేయాలని అనుకుంటున్నారో వాళ్ళకి పర్సనల్ గా పంపించి కింద కొంచెం ఒక అరగంట టైం కేటాయించి ఆ వీడియో చూడమని చెప్పండి. ఎందుకంటే